హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దిస్ స్పెషల్ పాడ్కాస్ట్. ఈరోజు నేను ఇంటర్వ్యూ చేయబోతున్న గెస్ట్ ఒక సామాన్యమైన బ్యాక్డ్రాప్ నుంచి అసాధారణమైన సామాన్యానికి చాలా దూరంగా అతీతంగా ఉండేటువంటి ఒక మెగా సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. నాట్ విత్ అ సిల్వర్ స్పూన్, నాట్ విత్ అ గోల్డెన్ స్పూన్. కేవలం 500 రూపాయల క్యాష్ జోబులో అన్షేకబుల్ గట్స్, అన్బీటబుల్ డ్రీమ్స్ ఇవే ఉన్నాయి ఆయన దగ్గర. అక్కడి నుంచి స్టార్ట్ అయిన ఆయన ప్రస్థానం ఈరోజు భారతదేశంలో ఉన్న ఎన్నో కార్పొరేట్ కంపెనీ వాల్స్ మీద ఆయన పెయింట్స్ ముద్రలుగా ఉంటాయి. ఆయన సక్సెస్ స్టోరీని వింటూ మనందరం చాలా ఇన్స్పైర్ అవ్వాల్సిన టైం వచ్చేసింది ఈజ్ వాట్ ఐ పర్సనలీ ఫీల్. టు టేక్ ఇట్ ఫార్వర్డ్, మీట్ ద మ్యాన్ whose every drop of sweat has turned out to be a crores valued worth of empire. ఆయన ఇంకెవరో కాదు, టెక్నో పెయింట్స్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ ది ఫౌండర్ పర్సన్ ఆకూరి శ్రీనివాస్ రెడ్డి గారు నాతో ఉన్నారు. లెట్ మీ టేక్ ఫార్వర్డ్. సార్ నమస్తే, ఎలా ఉన్నారు సార్? బాగున్నాం, చాలా బాగున్నాం. చాలా గర్వంగా ఉంది నాకు కూడా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం. ఆల్ గుడ్ సార్? గుడ్ అండి అంతా. అసలు మీతో మాట్లాడేటప్పుడు నా ఫస్ట్ క్వశ్చన్ సార్, ఒక విలేజ్ బ్యాక్డ్రాప్ నుంచి దాచేపల్లి మండలంలో ఇక్కడ దగ్గరలో ఉన్న ఒక చిన్న పల్లెటూరు నుంచి హైదరాబాద్కి మీరు ఒక ఆంటర్ప్రూనర్గా స్టార్ట్ అయినప్పుడు మీ జర్నీ, అప్పుడు మీ మైండ్ సెట్ ఏంటి సార్? ఏం చెయ్యాలి అని అనుకోని అసలు వచ్చారు సార్? ఏం నడిచింది మీ బ్రెయిన్లో అప్పుడు? మీ మొత్తం ఫ్లాష్ బ్యాక్ని ఒక 30 seconds జస్ట్ మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళండి సార్. ఓకే, అది ఒక చిన్న విలేజ్. అక్కడ విలేజ్లో మాది ఒక అగ్రికల్చర్ ఫ్యామిలీ. మా ఫాదర్ ఒక అగ్రికల్చర్ రైతుగా ఉండేవారు. అక్కడి నుంచి నా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యాక నాకు చిన్నప్పటి నుంచి కూడా ఫ్యాషన్ ఉండేది. అంటే మా ఫ్యామిలీకి ఒక చిన్న బిజినెస్ ఉండేది. ఆ బిజినెస్లో ఏంటంటే మా బ్రదర్ చూసుకుంటూ ఉండేవాడు. అంటే ప్రతి ఇయర్ కూడా చాలా లాసెస్లో రన్ అవుతూ ఉండేది. అప్పుడు చిన్నప్పటి నుంచి నాకు అబ్జర్వేషన్ ఏంటంటే ఆ లాసెస్ అన్నీ కూడా నన్ను ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్గా తయారు చేయడానికి బాగా ఉపయోగపడింది నా కెరీర్కి, ఈరోజు నా కెరీర్కి. ఎందుకంటే మా ఫాదర్ బాగా స్ట్రగుల్ అయ్యేవాడు. మా బ్రదర్ చేసే బిజినెస్లో తను లాసెస్ బాగా ఎవ్రీ ఇయర్ లాసెస్లో కొంత ఎవ్రీ ఇయర్ పొలాలు అమ్ముకోవటం, దీనివల్ల కొంత లాసెస్ బాగా చూస్తూ ఉండేవాడు. దాన్ని నాకు చిన్న ఏజ్ నుంచి బాగా నేను అబ్జర్వ్ చేస్తూ వచ్చేవాడిని. ఎడ్యుకేషన్ మీద అంత నాకు ఇంట్రెస్ట్ కూడా ఉండేది కాదు. స్టార్టింగ్ చిన్న ఏజ్ నుంచి కూడా నాకు బిజినెస్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది. కాలేజీ కంప్లీట్ అయ్యాక నేను హైదరాబాద్లో కొన్ని ఆపర్చునిటీస్ కోసం హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్లో ఒక చిన్న కంపెనీలో ఒక సనత్ నగర్లో ఒక చిన్న కంపెనీలో వర్క్ చేసే ఒక శాండ్ మోసే వర్కర్గా స్టార్ట్ చేశాను నా కెరీర్ని. అక్కడ అది చేస్తూ కొన్ని మంత్స్ అక్కడ చేశాక తర్వాత నా బలమైన కోరిక ఏంటంటే మంచి బిజినెస్ మ్యాన్ అవ్వాలి, సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలి అనే కోరిక. నా కెరీర్లో మంచి పొజిషన్కి వెళ్ళాలనేది ఆ కోరిక మాత్రం ఒకటి బలంగా ఉండేది నాకు. పెద్ద సొసైటీని చూడలేదు నేను. అప్పటికి పీపుల్స్ని పెద్దగా చూసింది కూడా లేదు. నా ఏజ్ వచ్చేసరికి అప్పటికి 18 years or 19 years ఉండేది. అంత బిజినెస్ చేయాలనే ఒక బలమైన కోరిక మాత్రం ఉండేది. అది ఒక్కటే ఉండేది నాకు. తర్వాత నాకు ఒక చిన్న ఆపర్చునిటీ లాగా అక్కడ దగ్గరలో ఒక ఎస్టీడీ బూత్ ఒకటి రన్ చేస్తుంటే ఒక ఫ్రెండ్ తను రన్ చేసుకోలేకపోతే దాన్ని నేను రెడ్డి తీసుకొని అది రన్ చేసుకుంటూ ఒక జాబ్ చేసుకుంటూ తర్వాత మళ్ళీ ఒక రైస్ బిజినెస్ కూడా తీసుకున్నాను 19 years ఏజ్ అప్పుడు. ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నప్పుడు నాకు ఒక చిన్న ఇన్సిడెంట్ అయింది. ఆ ఇన్సిడెంట్లో మొత్తం మళ్ళీ జీరో అయిపోయాను. మొత్తం జాబు పోయింది, నెక్స్ట్ బిజినెస్ పోయింది, ఎస్టీడీ బూత్ పోయింది, నెక్స్ట్ బిజినెస్ 3 దెబ్బతిన్నాయి. అప్పటి వరకు నేను నా మైండ్లో ఒకటే ఉండేది, మంచి బిజినెస్ మ్యాన్ అవ్వాలన్న ఇంట్రెస్ట్ మాత్రం ఉండేది. అప్పటి వరకు ఇట్లా సొసైటీ పీపుల్స్ ఇట్లా ఉంటారు, ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి అనేది నాకు అసలు ఆ ఏజ్లో నాకు తెలియలేదు కూడా. రైట్ సార్. యాక్చువల్గా 1200 రూపాయలకి మీరు ఒక పెయింటింగ్ కంపెనీలో సూపర్వైజర్గా పనిచేయడం కానీ, మీరు అన్నట్లు ఎస్టీడీ బూత్ నడపడం కానీ, లేదా ఒక మెస్కి మీరు రైస్ సప్లై చేయడం, రైస్ బిజినెస్ చేయడం కానీ, ఇవన్నీ 18-19 yearsలో మీరు ఫేస్ చేశారు. అక్కడే ఎదురు దెబ్బలు తినడం కూడా స్టార్ట్ అయింది లైఫ్లో. యాక్చువల్లీ సార్, అంత యంగ్ ఏజ్లో వాల్యూస్ ఆఫ్ లైఫ్ మీకు ఏం తెలిసినాయి సార్ ఆ టైంలో? కొన్ని ఫేస్ చేయలేని ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయి ఆ టైంలో నాకు. అంటే అప్పటి వరకు పీపుల్స్ ఇట్లా ఉంటారు, మోసం కూడా చేస్తారు అనే పీపుల్స్ ఇట్లా ఉంటారనేది నాకు అసలు ఐడియా లేదు అసలు నిజంగా. వాళ్ళని మనం సొసైటీలో ఇలాంటి క్యారెక్టర్స్ ఉంటాయని తెలియదు నాకు అప్పటి వరకు. అది నాకు లైఫ్లో బాగా సక్సెస్ అవ్వడానికి బాగా ఉపయోగపడింది. దాని నుంచి బాగా నేర్చుకోగలిగాను. రైట్. దాని నుంచి ఆ ఇన్సిడెంట్తో నేను చాలా నేర్చుకోగలిగాను. ఆ ఇన్సిడెంట్ వల్ల తర్వాత నా ఫ్యామిలీలో కానీ, నా రిలేషన్స్లో కానీ నాకున్న
నాకున్న గుడ్విల్ని ఎలా మళ్ళీ బ్యాడ్ అయ్యాననేది కూడా బాగా బాగా తెలుసుకోగలిగాను. దానివల్ల మా ఫాదరు నా ఫ్యామిలీ ఎంత సఫర్ అయ్యనేది చాలా సఫర్ అయ్యారనేది కూడా బాగా తెలుసుకోగలిగాను నా ఫ్రెండ్ సర్కిల్లో కానీ. మీరేమన్నా ఒక ఎథిక్స్ రూల్ పెట్టుకున్నారా సార్ లైఫ్లో? నేను ఎవరిని ఎప్పటికీ సపోజ్ చీట్ చేయకూడదు, బిజినెస్లో ఎథిక్స్ ఫాలో అవ్వాలి, ఇట్లాంటి రూల్స్ ఏమన్నా మీకు మీరు పెట్టుకున్నారా? బికాజ్ మిమ్మల్ని ఒకళ్ళు చీట్ చేశారు కాబట్టి ఆ టైంలో. నేను నా క్యారెక్టర్ని స్టార్టింగ్ నుంచి, అంటే అది బై మై ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన క్యారెక్టర్ అది. మా ఫాదర్ చాలా జెన్యూన్గా ఉండేవాడు, చాలా నిజాయితీగా, చాలా హానెస్ట్గా ఉండేవాడు. తన నుంచి ఒక కొన్ని మంచి క్యారెక్టర్ని అయితే డెవలప్ చేసుకోగలిగాను, అంటే నా విలేజ్లో కానీ నా ఫ్యామిలీ నుంచి కానీ. ఆ క్యారెక్టర్ వల్ల ఏమైందంటే దాన్ని నేను నెగిటివ్ షేడ్లో ఎప్పుడు తీసుకోలేదు. నాకు ఏది జరిగినా కానీ దాని నుంచి నేర్చుకోవాలి, దాని నుంచి నేర్చుకున్నాను కానీ దాన్ని సేమ్ నేను అప్లై చేయటం అనేది చేయలేదు ఏ రోజు కూడా. ఏ మనిషిని కూడా, ఏ పర్సన్ని కూడా ఇబ్బంది పెట్టాలి, బాధ పెట్టాలి, తన నుంచి చీట్ చేసి నేను డెవలప్ అవ్వాలనే ఆలోచనతో ఎప్పుడు లేను. నేను ఇవ్వగలిగింది ఇవ్వాలి, వాళ్ళకి ఇంకా మంచి చేయాలి, వాళ్ళకి చేసిన దాంట్లోంచి వాళ్ళు డెవలప్ అవ్వాలి, నేను నా కెరీర్కి కూడా డెవలప్ అవ్వాలనే ఆలోచనతో ఉండేవాడిని. ఫస్ట్ నా లైఫ్ని స్టార్ట్ చేసినప్పుడు నేను సక్సెస్ అవ్వాలని నా లైఫ్ని స్టార్ట్ చేశాను. నేను సక్సెస్ అవ్వాలి, నేను నిలబడాలి, నేను కొంత మనీ నేను చేసుకోవాలన్న దాంట్లో నేను స్టార్ట్ చేసిన నా కెరీరు. తర్వాత నా ఫ్యామిలీకి కావాలని తర్వాత అనుకున్నాను. తర్వాత నాతో ఉన్న పీపుల్స్ కావాలి, నాతో ఉన్న పీపుల్స్ అంతా హ్యాపీగా ఉండాలి, వాళ్ళకి నా మీద ఒక ట్రస్ట్ రావాలని పనిచేస్తూ వచ్చాను. ఈరోజు నా ఆలోచన కొంత టైము ఒక గడిచాక నాకు జరుగుతున్న, నా మైండ్లో జరుగుతుంది ఏంటంటే, టోటల్ పీపుల్స్ అంటే ఈ నేషన్కి కూడా ఒక మంచి సర్వీస్ పార్ట్నర్గా నేను ఎందుకు డెవలప్ చేయకూడదనే ఒక ఆలోచనతో నేను ముందుకెళ్తూ వస్తున్నాను అనమాట. హ్యాట్స్ ఆఫ్ సార్, హ్యాట్స్ ఆఫ్ సార్. అయితే 2001లో మీరు టెక్నోపెయింట్ స్టార్ట్ చేశారు. అప్పటికి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అన్నది ఐడియాలో లేదు. సో అసలు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ కూడా మనమే స్టార్ట్ చేయాలి అన్నది వెన్ డిడ్ ఇట్ కమ్ టు పిక్చర్? యాక్చువల్గా నాకు ఆ ఇన్సిడెంట్ జరిగాక, ఆ ఇన్సిడెంట్ 96 ఆర్ 97లో జరిగింది. ఆల్మోస్ట్ 97లో మళ్ళీ విలేజ్ వెళ్ళి తర్వాత మళ్ళీ హైదరాబాద్ వచ్చాను నేను. హైదరాబాద్ వచ్చినప్పుడు మళ్ళీ మా ఫాదర్కి చెప్పకుండా ఒక 500 రూపీస్ తీసుకొని ఒక లారీ ఎక్కేసి హైదరాబాద్ వచ్చాను నేను. 500 తీసుకొని వచ్చేసాను ఇక్కడికి. ఎందుకంటే తను అక్కడ అడ్జస్ట్ అవ్వలేకపోయాను. ఎందుకంటే నా లైఫ్లో సక్సెస్ అవ్వాలన్న బలమైన కోరిక ఏం చేసిందంటే, ఒక విలేజ్ నుంచి నువ్వు బయటికి రావాలి, బయటికి వస్తేనే నువ్వు నీ కెరీర్లో మంచి పొజిషన్కి వెళ్ళగలుగుతావు అని నేను ముందు చూసి వచ్చాను. కాబట్టి అక్కడ కొంచెం ముందే చూసి వచ్చి అక్కడ ఉండలేకపోయాను నేను. మళ్ళీ హైదరాబాద్ వచ్చాక మళ్ళీ జాబ్ని సెట్ చేస్తున్నప్పుడు ఏంటంటే, మా ఒక రిలేషన్ తెలిసిన ఒక కజిన్ ద్వారా ఒక పెయింటింగ్ సూపర్వైజర్గా ఒక ఆపర్చునిటీ వచ్చింది నాకు అక్కడ. సరే చూద్దాం, ట్రై చేద్దాం. నాకు పెయింటింగ్ అంటే తెలియదు యాక్చువల్గా కూడా. అప్పటి వరకు పెయింట్ అంటే అసలు నాకు ఐడియా కూడా లేదు. ఒక పెయింటింగ్ సూపర్వైజర్గా అరబింద ఫార్మాలో ఒక సూపర్వైజర్గా నా కెరీర్ స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ నేను చింతల్లో ఉండేవాడిని. నేను ఆ యూనిట్ వచ్చేసరికి, యూనిట్ 6 వచ్చేసరికి ఇస్నాపూర్ పాస్మైలారంలో ఉండేది, ఇస్నాపూర్లో ఉండేది. అది ఆల్మోస్ట్ ఒక 3 బస్సెస్ మారి రోజు ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. అక్కడ ఒక సూపర్వైజర్ జాయిన్ అయినా, ఒక 1500 రూపీస్ శాలరీకి అక్కడ జాయిన్ అయ్యాను. అక్కడ జాయిన్ అయ్యానే కానీ నా మనసులో ఒక గట్టి, ముందు నుంచి కొన్ని బిజినెస్ చేయాలి, నాకంటూ ఒక మంచి కెరీర్ ఉండాలి, మంచి పొజిషన్కి రావాలనేది బలమైన కోరిక ఏం చేసిందంటే, నేను ఎక్కడా కూడా ఎక్కువ కాలం నేను నిలబడనివ్వలేదు. ఎందుకంటే అక్కడికి వెళ్ళాక కూడా నాకు అక్కడికి వెళ్ళినాక నా మైండ్లో ఒక థాట్ అయితే వచ్చింది. ఎందుకో తెలియదు కానీ అది ఎందుకు వచ్చిందో తెలియదు. ఆ థాట్ ఈరోజు ఈ పొజిషన్కి రావడానికి మెయిన్ రీజన్ అనుకుంటున్నాను. ఏంటంటే, అది అక్కడ జరుగుతున్నప్పుడు అంటే పెయింట్స్ అంటే అప్పటి వరకు ఒక లైమ్ అనేది తెలుసు మనకి, ఇన్ని రకాలైన పెయింట్స్ ఉంటాయని అప్పటి వరకు నాకు కూడా తెలియదు. ఆ ఫ్యాక్టరీకి వెళ్ళి ప్రొడక్ట్ అండ్ అప్లికేషన్ చేస్తున్నప్పుడు నాకు చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఆ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ప్రతిరోజు కూడా నేను తీసుకున్న ప్రొడక్ట్ ఎంత తీసుకున్నాను, దాన్ని ఎంత కాస్ట్ అవుతుంది, నెక్స్ట్ లేబర్ కాంపోనెంట్ ఎంత అవుతుందని ఆ క్యాలిక్యులేషన్ ఎవ్రీడే నా డైరీలో రాసుకోవడం స్టార్ట్ చేశాను ఆ రోజు నేను. ఇది నా కెరీర్కి ఒక మంచి పొజిషన్ తయారు చేయడానికి ఉపయోగపడుతుందని అనిపించింది. ఎందుకు అనిపించింది తెలియదు. అప్పటికి బిల్డింగ్స్లో, పెయింట్స్లో కూడా అంత అవేర్నెస్ లేదు. అది కూడా ఒక ఇండస్ట్రీలో కాబట్టి, ఒక ఫార్మాలో కాబట్టి అంత క్వాలిటీ పెయింట్స్ అండ్ చాలా ఇండస్ట్రియల్ పెయింట్స్ యూజ్ చేయడం జరిగింది. కానీ బయట అప్పటికి ఇండస్ట్రీ అంత చిన్న ఇండస్ట్రీ, వెరీ స్మాల్ ఇండస్ట్రీ అప్పటికి. ఇది నా కెరీర్కి మంచి ప్లాట్ఫామ్ తయారు చేసిద్దని ఆ రోజే నేను నమ్మాను. నేను చేసిన క్యాలిక్యులేషన్ ఆ రోజే నేను ఒకటి అనుకున్నాను, ఫ్యూచర్లో నేను ఒక పెద్ద పెయింట్ ఇండస్ట్రీ అయితే నేను పెట్టగలుగుతాను. ఆ రోజే నేను అనుకున్నాను, ఆ రోజే చూశాను ఒక పెద్ద ఇండస్ట్రీ, ఈ కంట్రీలోనే ఒక బిగ్ ఇండస్ట్రీ చేయబోతున్నాను నేను నమ్మాను ఆ రోజు, చిన్న సూపర్వైజర్గా.
నా కెరీర్లో. సూపర్ సార్. అది ఆ రోజు నుంచి నాకు ఎన్ని ఆపర్చునిటీస్ వచ్చినా కానీ, వేరే బిజినెస్ ఆపర్చునిటీస్ వచ్చినా కానీ నేను ఎక్కడా కూడా సెటిల్ దీనికంటే అవ్వలేదా సార్? అవ్వలేదు. నేను ఉండలేకపోయాను. ఎందుకంటే దట్ ఈస్ మై ఫ్యాషన్. నేను చిన్న ఏజ్లోనే నా ఫ్యాషన్కి ఆ ఫ్యాషన్ బలంగా ఉండబట్టేయేమో మనీ ఎర్నింగ్ కంటే కూడా ఫ్యాషన్ మీద ఎక్కువ ఫోకస్ చేసేవాడిని. అంటే బిజినెస్ మ్యాన్ కంటే కూడా బిజినెస్ మ్యాన్ మనీ ఎర్నింగ్ దట్ ఈస్ డిఫరెంట్. ఎంటర్‌ప్రెన్యూర్‌గా నేను సక్సెస్ అవ్వాలి, చాలామందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, నాతో పాటు చాలామంది ఎంటర్‌ప్రెన్యూర్స్ డెవలప్ చేయాలనే ఆలోచన నాకు ఎక్కువగా ఉండేది ఎప్పుడు కూడా. అలా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ Yeah, కూడా స్టార్ట్ చేశారు. దాని తర్వాత ఒక 8 months అక్కడ జాబ్ చేశాను నేను. అంతకంటే ఎక్కువ చేయలేకపోయాను. బయటికి వచ్చేసి నేను మళ్ళీ పెయింటింగ్ కాంట్రాక్టర్గా స్టార్ట్ చేశాను. నా దగ్గర ఇన్వెస్ట్మెంట్ జీరో, అప్పుడు జీరో ఇన్వెస్ట్మెంట్, నా దగ్గర ఏం లేదు. నా ఫ్రెండ్స్ ఒక ఇద్దరు సపోర్ట్తో ఒక చిన్న ఒక 2-3 ఆర్డర్స్ తీసుకున్నాము. ఫస్ట్ ఇయర్ కొంచెం బిజినెస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది, కానీ బిజినెస్ చేసేటప్పుడు నేను మొత్తం వర్క్ నేర్చుకున్నాను, మొత్తం నేర్చేసుకున్నాను, ప్రొడక్ట్ ఎక్స్పీరియన్స్ అంతా వచ్చేసి అనుకొని కాంట్రాక్ట్ స్టార్ట్ చేసాం, కానీ 3 కాంట్రాక్ట్లో లాసెస్ వచ్చాయి. అయ్యో. 3 స్టార్టింగ్ ఇయరే. తర్వాత నా ఫ్రెండ్స్ కూడా పాపం ఇన్వెస్ట్ చేసి వాళ్ళు సఫర్ అయ్యారు. తర్వాత వాళ్ళు కూడా లేదు శ్రీను నువ్వు చేసుకో, మేము బయటికి వెళ్ళిపోతాం అని చెప్పి అంటే, తర్వాత మళ్ళీ స్టార్టింగ్ వేరే ఫ్రెండ్ దగ్గర ఒక 50,000 రూపీస్ మనీ తీసుకొని ఫస్ట్ బిజినెస్ చేయాలంటే ట్రాన్స్పోర్ట్ కావాలి. అంటే మనం ట్రావెల్ చేయాలంటే ట్రాన్స్పోర్ట్ కావాలి. ఒక బైక్ ఒకటి సెకండ్ హ్యాండ్ బైక్ తీసుకొని కొంత మనీని పెట్టి, తర్వాత నేను సిటీ అంతా కూడా అప్పుడే హైదరాబాద్ చాలా ఫాస్ట్గా గ్రో అవుతున్న టైం అది. చంద్రబాబు నాయుడు గారి టైంలో చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. చాలా ప్రాజెక్టులు వచ్చాయి అప్పుడు. అంటే రియల్ ఎస్టేట్ అప్పటికి చాలా తక్కువ, చాలా లిమిటెడ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఉండేది. ఏషియన్ గేమ్స్, ఈ ఐటీ పార్క్స్, ఏషియన్ గేమ్స్కి ఇండోర్ స్టేడియమ్స్, ఇవన్నీ చాలా ప్రాజెక్టులు వచ్చాయి. అది నా లైఫ్ని, నా కెరీర్ని మార్చేసిన టైం అదే. నా కెరీర్ని మొత్తం మార్చేసింది అదే టైం అనమాట. ఎందుకంటే అప్పటికి ఇండస్ట్రీలో చాలామంది కాంట్రాక్టర్స్ ఉన్నా కానీ నేను ప్రతిసాట నాకు ఏ ప్రాజెక్ట్ ఇచ్చినా టైమ్లీ డెలివరీ చేయటం, కాస్ట్లో చేయటం, దానివల్ల ప్రతి ప్రాజెక్ట్లో కూడా గవర్నమెంట్లో ఆల్మోస్ట్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రాజెక్టులు ఐమాక్స్ థియేటర్ నేను చేసింది, ఐఎస్బి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, సైబర్ గేట్వే, ఆల్మోస్ట్ స్టేడియమ్స్ అన్నీ కూడా, మోస్ట్లీ స్టేడియమ్స్ కూడా నేను చేసినాయి. ఆ ఏజ్ అప్పుడు నా ఏజ్ కూడా ఆల్మోస్ట్ 19-20 years. క్రోర్స్ ఆఫ్ ఆర్డర్స్ అప్పుడే నేను చేయగలిగాను నా ఏజ్ 19-20 yearsలో. అంటే నాకు అంత సపోర్ట్ చేశారు. అంటే ఇతను చాలా బాగా కష్టపడతాడు, ఇచ్చిన ప్రతి పని కూడా డెడికేటెడ్గా టైమ్లీ హ్యాండ్ ఓవర్ చేస్తాడన్న నమ్మకాన్ని తయారు చేసుకోగలిగాను మార్కెట్లో. నేను చేసిన ప్రతి ప్రాజెక్ట్లో నాకు వచ్చే ప్రాఫిట్ చెక్ చేసుకోలేదు ఏ రోజు కూడా. నేను చెక్ చేసుకుంది ఒకటే, నేను ప్రతి ప్రాజెక్టు టైమ్లీ డెలివరీ చేయగలిగానా, క్వాలిటీ ఇవ్వగలిగానా, దీనివల్ల నేను చేసిన దానివల్ల నాకు ఇచ్చిన అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా బెనిఫిట్ అయ్యిందా లేదనేది ఎక్కువ చూసుకునేవాడిని. నేను ఎర్నింగ్ మనీ ఏ రోజు చూసుకోలేదు. ఎర్నింగ్ మనీ అనేది నాకు అప్పటి నుంచి నాకు ఒక ఆలోచన ఉండేది, నేను ఎక్కువ వాల్యూమ్ చేసుకోగలిగితే మనీ ఆటోమేటిక్గా వస్తుంది మనకి. అందుకని ప్రతి ప్రాజెక్ట్ని ఒక క్యాలిక్యులేషన్లోకి వెళ్ళి ప్రతిదాన్ని చూసుకోవడం అనేది నాకు చిన్న ఏజ్ నుంచి లేదు. అది కానీ సార్ ఒకసారి ఆ క్యాలిక్యులేటెడ్ అమౌంట్స్ గురించి మాట్లాడితే, సరే మీరు కంపెనీ స్టార్ట్ చేశారు, ఫస్ట్ ఇయర్ 10 lakhs దాకా టర్న్ ఓవర్ ప్రాఫిట్ చూశారు. సీన్ కట్ చేస్తే అసలు ఈ జర్నీలో మీరు స్టార్ట్ చేయడం, మీరు ఆర్డర్స్ తీసుకోవడం, మీరు దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం, ఈ ప్రాసెస్లో ఎప్పుడన్నా అసలు ఈ కష్టం నేను పడలేకపోతున్నాను, అసలు ఐ హ్యావ్ టు గివ్ ఇట్ అప్, మంది కాదు ఇది, వేరే బిజినెస్ ట్రై చేద్దాం అని ఎప్పుడన్నా అనుకున్నారా? మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు అడిగారు కాబట్టి చెప్తాను. నేను స్టేడియంస్ చేసేటప్పుడు మన ఎల్బీ స్టేడియంలో ఒక టెన్నిస్ స్టేడియం కన్స్ట్రక్షన్ చేశారు. ఆ టైంలో ఏంటంటే ఎనాగ్రేషన్కి చాలా టైం తక్కువ ఉంది. అప్పుడు టెన్నిస్ స్టేడియం వచ్చేసరికి న్యూ స్టేడియం, అది దాని లోపల ఓల్డ్ స్టేడియంస్ ఉండేవి. ఒకటి ఎల్బీ స్టేడియం లోపల, ఇంకోటి ఎల్బీ స్టేడియం ఒకటి ఉండేది, పాత స్టేడియం ఒకటి ఉండేది, ఇంకోటి ఇన్సైడ్ ఇంకోటి బాక్సింగ్ స్టేడియం ఒకటి ఉండేది. నేను కాంట్రాక్టర్ దగ్గర టెన్నిస్ స్టేడియం కాంట్రాక్ట్ తీసుకొని చేస్తున్నాను. ఈ 2 స్టేడియంస్ కూడా నాకు ప్రెజర్ వచ్చింది గవర్నమెంట్ నుంచి. అక్కడ ఉన్న డిపార్ట్మెంట్ ఏంటంటే అక్కడ ఉన్న కాంట్రాక్టర్ చెప్పి ప్రెజర్ చేశారు. నాకు 1 weekలో ఈ ఎల్బీ స్టేడియము, బాక్సింగ్ స్టేడియం కూడా నాకు కంప్లీట్గా పెయింట్ చేసి ఇవ్వమని అడిగారు డిపార్ట్మెంట్. ఆ టైంలో ఏంటంటే చాలామంది కాంట్రాక్టర్స్ని పిలిచారు.
5 days ఆర్ 1 week టైమే ఉంది ఈ స్టేడియంస్ కంప్లీట్ చేసాం. ఎందుకంటే బాక్సింగ్ స్టేడియం వచ్చేసి మీకు ఏషియాలోనే అదొక ఇంతవరకు దానికి ఒక పిల్లర్ సపోర్ట్ లేకుండా యూనిక్ మోడల్ ఎప్పుడు 1950s కట్టిన స్టేడియం అది. దాన్ని పెయింట్ చేయడం చాలా కష్టం. ఆల్మోస్ట్ 100 feet హైట్ ఉంటుంది. మనకి దాన్ని పెయింట్ చేయడం చాలా కష్టం, చాలా టైం కూడా చాలా తక్కువ ఉంది. చాలామంది అడ్జస్టింగ్ ఓల్డ్ కాంట్రాక్టర్స్ అని పిలిచి వాళ్ళు అడిగారు చేయించగలుగుతావా అని, చాలామంది ట్రై చేశారు. లాస్ట్కి ఎవరు కూడా చేయలేమని చెప్పారు. నేను ఒకరోజు అలాగే కూర్చున్నాను బాక్సింగ్ స్టేడియం ముందు నైట్ ఈవినింగ్ పూట 6 o'clock నా దగ్గరికి వచ్చింది ఆ న్యూస్, ఇట్లా చేయలేకపోతున్నారు, టైం లేదు, మనకేమో గవర్నమెంట్ నుంచి చాలా ప్రెజర్ ఉంది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రెజర్ పెట్టేవాడు, ప్రతి డిపార్ట్మెంట్ని బాగా ప్రెజర్ పెట్టేవాడు. ఎందుకంటే టైమ్లీ కంప్లీట్ కావాలి, ఏషియన్ గేమ్స్ దగ్గరికి వస్తున్నాయి. నేను ఒకరోజు ఈవినింగ్ 6 o'clock ఆ స్టేడియం ముందు కూర్చొని ఆలోచిస్తున్నాను. నా దగ్గర ఉన్న మేజర్ కాంట్రాక్టర్లు అంటే మేస్త్రీలు కాంట్రాక్టర్లు ఉంటారు కదా, పిలిచి అడిగి ఇది ఎలా చేయగలుగుతాం ఒకసారి చెప్పండి అని అడిగితే ఎవరు కూడా సార్ కష్టం సార్, ఇది చేయలేము, దీనికి ఇప్పటికిప్పుడు దీనికి కనీసం సపోర్ట్స్ కూడా లేవు, మనం కాంట్రాక్ట్ చేయలేము అని చెప్పి వాళ్ళందరూ కూడా ఇది చేశారు. ఎవరు చేయలేమంటే నేను ఒకటే బలంగా నమ్మాను, ఎవరు చెయ్యలేనిది మనం చేయాలి లైఫ్లో. మనం ఎవరు చేయలేనిది మనం చేస్తేనే మనం ఆ పొజిషన్కి వెళ్ళగలుగుతాం, అంతే కదా. మనం ఎవరు చేయలేనిది మనం చేయగలిగితేనే మనకంటూ ఒక రికగ్నిషన్ వస్తుందనే ఆ రోజే నేను బాగా బలంగా నమ్మాను దాన్ని. నేను ఒకటే చెప్పాను వాళ్ళకి, నెక్స్ట్ డే నుంచి వర్క్ స్టార్ట్ అవుద్దండి అని చెప్పారు. నెక్స్ట్ డే నుంచి వర్క్ స్టార్ట్ అవుద్దని చెప్పాను. ఇంకోటి ఏంటంటే పీపుల్స్ అంతా తిరుగుతుంటారు కాబట్టి డే టైంలో చేయలేము. అది నేనేం చేశానంటే మా టీం అందరికీ బాగా మోటివేట్ చేసి రాణిగంజ్ వెళ్ళేసి అప్పటి వరకు మీ మిషన్స్ లేవు, పవర్ స్పేర్లు, మనం యాక్చువల్గా పొలాల్లో కొట్టే పవర్ స్పేర్లు ఒక 10 పవర్ స్పేర్లు తెప్పించేసి 4 నైట్స్లో ఎల్బీ స్టేడియం అండ్ బాక్సింగ్ స్టేడియం పవర్ స్పేర్లు తీసుకొని మొత్తం పవర్ స్పేర్లు అంటే పెద్ద పెద్ద గన్నులు తీసుకొని 4 daysలో నేను చేసిస్తే డిపార్ట్మెంట్ అంతా 4 days తర్వాత డిఈసి ఏఈ వీళ్ళంతా వచ్చి ఆశ్చర్యపోయారు, ఇది ఒక వండర్, అసలు ఎలా చేయగలిగాడు, ఎవరు చేయగలిగాడు అని చెప్పి ఆ రోజే అప్రిషియేట్ చేశాను. ఇలాంటి ఛాలెంజెస్ నా కెరీర్లో చాలా చేసుకుంటూ వచ్చాను. ప్రతి ప్రాజెక్ట్ని కూడా నేను వచ్చిన దగ్గర నేను ఎంటర్ అయ్యానంటే ఇంకా కష్టం, ఇంకెవరు కూడా అక్కడ అంత కాన్ఫిడెంట్గా అంత టైమ్లీ అంత సర్వీస్ ఇచ్చుకుంటూ వచ్చాను. నాకు బాలకృష్ణ గారు కనిపిస్తున్నారు సార్, నేను ఎంటర్ అయ్యానంటే ఇంకా కాంపిటీషన్ ఉండదు అన్నది నాకు బాలకృష్ణ గారు కనిపిస్తున్నారు. ఛాలెంజెస్ని మీరు నిజంగా ఛాలెంజ్ లానే తీసుకున్నారు తప్ప గివప్ చేయాలి అన్న థాట్ అసలు మీ మైండ్లో ఎప్పుడు రాదన్నమాట. అయితే అంతేనా? నేను యాక్సెప్ట్ చేయను ఏది కూడా, అది అవుతుందని బలంగా నమ్ముతాను, ఏదైనా చేయగలుగుతామని మాత్రం నమ్ముతాను. ఇది కూడా అవ్వందాన్ని మనం చేస్తేనే మనం మన లైఫ్లో ఒక అచీవ్మెంట్ ఉంటుంది కదా. రైట్ సార్. అయితే ఏదైనా నేను చేయగలను అని అనుకున్న టైంలో కొన్నిసార్లు రిస్క్లుగా కూడా సిచ్యువేషన్స్ మారే అవకాశాలు ఉంటాయి. ప్రాబబుల్లీ బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్ అవ్వచ్చు, లేదా ఆ టైంలో తీసుకున్నటువంటి రాంగ్ డెసిషన్స్ వల్ల కావచ్చు, వాట్ ఎవర్. అప్పటి వరకు మీరు నిర్మించుకున్న సామ్రాజ్యం అంతా కూలడం స్టార్ట్ అయింది. ఇన్ ద సెన్స్ అప్పులు పాలవ్వడం, అందరికీ మళ్ళీ మీరు స్క్వేర్ జీరోకి వచ్చేసారు అని ప్రచారం జరగడం. ఈ ఫేజ్లో సార్ మీరు ఏం చెప్పుకున్నారు? ఎమోషనల్గా మళ్ళీ ఫైనాన్షియల్గా బౌన్స్ బ్యాక్ అవ్వాలి అని అంటే వాట్ వాజ్ యువర్ స్టేట్ ఆఫ్ మైండ్ దెన్? ఎంత రెసిలియంట్గా మీరు ముందుకొచ్చారు చెప్పండి. హౌ డెడ్ దట్ ట్రాన్స్ఫర్మేషన్ హ్యాపెన్? నేను ఈ సక్సెస్ అవుతున్నప్పుడు అంటే ఇట్లా ప్రాజెక్టులు చేసుకుంటూ వస్తున్నప్పుడు ఏమైందంటే ఇండస్ట్రీ అంతా ఒక సైడ్ ఉంది, పెయింట్ ఇండస్ట్రీ అంతా ఒక సైడ్ ఉంది, నేను ఇంకొక సైడ్ ఉన్నాను. అప్పటికే మేజర్ కంపెనీస్, మెయిన్ కంపెనీస్ అంతా కూడా రీటైల్ సెగ్మెంట్లో అంటే B2Cలో వాళ్ళు బాగా సక్సెస్ఫుల్గా కంట్రీ అంతా కూడా చేసుకుంటూ వెళ్తున్నారు. నాకేంటంటే నేను చేస్తున్న దగ్గర నుంచి ఏమైందంటే నాకు అప్పటికి ఒక బలమైన కోరిక వచ్చేసింది, నేను కూడా ఆ కంపెనీస్ లాగా ఆ లెవెల్కి వెళ్ళాలన్న మైండ్లో ఒక బలంగా మళ్ళీ ఇంకొక థాట్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. వాళ్ళలాగా నేను కూడా కంట్రీలో B2Cలో రీటైల్ నెట్వర్క్ని ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పేసి మళ్ళీ 2004-05లో అప్పటి వరకు ప్రాజెక్ట్స్ చేసుకుంటూ వస్తున్నాను. నేను ప్రాజెక్ట్స్లో సక్సెస్ఫుల్ అయ్యి నాకంటూ కొంత ప్రాపర్టీసు అండ్ కొంత బ్యాంక్ బ్యాలెన్సెస్ అండ్ అన్నీ డెవలప్ చేసుకున్నాక 2004-05లో మళ్ళీ ఈ ప్రాసెస్ నా బ్రెయిన్లో ఈ ప్రాసెస్ స్టార్ట్ అయింది.
ఈ కంపెనీస్ అన్నీ ఇలా సక్సెస్ అయినాయి కదా, ఇన్ని వేల కోట్లు చేస్తున్నాయి కదా, నేను కూడా అక్కడికి వెళ్ళాలి, నేను కూడా ఆ పొజిషన్కి వెళ్ళాలని మళ్ళీ అక్కడి నుంచి 4-5లో మళ్ళీ రీటైల్ నెట్వర్క్కి వెళ్ళాను. రీటైల్ నెట్వర్క్ని దట్ ఈస్ డిఫరెంట్. మళ్ళీ అది ఏమైందంటే నేను అప్పటి వరకు చేయని వర్క్ అది. అక్కడ చెయ్యాలని ఒక బలమైన నమ్మకంతో మాత్రమే ముందుకెళ్ళగలిగాను. ఆ నమ్మకం, నాకు ఎక్స్పీరియన్స్ లేదు, నాకున్న కంపెనీ పొజిషను, బ్రాండ్ పొజిషన్ చెక్ చేసుకోలేదు, నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు ఆ టైంలో. అగ్రెసివ్గా టీముని తీసేసుకొని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, ఇంకొక యూనిట్ కూడా స్టార్ట్ చేసి సౌత్ ఇండియా అంతా కూడా టీమ్ని, డిపోస్ని డెవలప్ చేసేసాను 2004-5లో. అది చేసుకొని వస్తూ ఒక 2000 మంది పైగా డీలర్స్ని అపాయింట్ చేసాం. మొత్తం టీంని అపాయింట్ చేసి 2000 మంది పైగా డీలర్స్ని అపాయింట్ చేశాం. అప్పటి వరకు ప్రాజెక్ట్ చేస్తున్న నేను కంప్లీట్గా ప్రాజెక్ట్ స్టాప్ చేసి దీనికి డైవర్ట్ అయిపోయాను. ఇది మేజర్ ఇండస్ట్రీ, 90% ఇండస్ట్రీ ఇక్కడ ఉంది కదా అని చెప్పేసి అక్కడ డైవర్ట్ అయిపోయాను. చేయాలనే ఇంట్రెస్ట్ మాత్రమే ఉంది నాకు. ఆ సెగ్మెంట్లోకి వెళ్ళాలి, నేను సక్సెస్ అవ్వాలి, వాళ్ళలాగా నేను కూడా మంచి పొజిషన్కి వెళ్ళాలి, నా బ్రాండ్ వాల్యూని కూడా అక్కడికి తీసుకెళ్ళాలి, నా ప్రొడక్ట్ని కూడా ఆ సెగ్మెంట్లోకి తీసుకెళ్ళి రీటైల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలన్న ఇదిలో వెళ్ళిపోయాను నేను. ఆ టైంలో నాకున్న బ్యాంకర్స్ సపోర్ట్ కావచ్చు, ఫైనాన్స్, నా ఓన్ క్యాపిటల్ కానీ ఇవన్నీ కూడా బాగా సపోర్ట్ చేసాయి. అట్లా చేస్తూ ఒక 2-3 ఇయర్స్ నేను చేశాక ఏమైందంటే, అది అక్కడ జరిగిన ప్రాబ్లం, అక్కడ జరిగిన మిస్టేక్ ఏంటంటే, నాకు అంతా కొత్త, అదంతా కూడా అంతా టీం మీద డిపెండ్ అయ్యి చేశాను. కంప్లీట్గా సేల్స్ అండ్ మార్కెటింగ్ టీం మీద డిపెండ్ అయ్యి చేసుకుంటూ వచ్చాను. ఎందుకంటే వాళ్ళని మీద డిపెండ్ అయ్యి మొత్తం డీలర్స్కి మెటీరియల్ డంప్ చేయటం, తర్వాత అది పేమెంట్స్ రికవరీ అవ్వకపోవటం, తర్వాత బ్యాంక్స్లో కొన్ని ఇయర్స్కి ఏమైపోయిందంటే అవి మన కాడ ఉన్న వర్కింగ్ క్యాపిటల్ అంతా డైవర్ట్ అయిపోయింది, B2Cకి వెళ్ళిపోయింది, రీటైల్కి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి 80% నాకు ఏ సపోర్ట్ దొరకలేదు, టైమ్లీ కలెక్ట్ చేయలేకపోయారు. తర్వాత టీం కూడా వాళ్ళ మీద ప్రెజర్ అప్లై చేస్తే వాళ్ళు జాబులు మానేసి రిజైన్ చేసి వెళ్ళిపోవటం, డిస్టర్బ్ అయిపోయింది. మొత్తం 3-4 ఇయర్స్లో మొత్తం కంప్లీట్గా నేను 97 నుంచి 2004-5 వరకు నేను చేసుకున్న నా సామ్రాజ్యం మొత్తం మళ్ళీ కంప్లీట్గా జీరో అయిపోయింది. జీరో అవ్వటం, నెక్స్ట్ డెట్ కూడా బ్యాంకుల నుంచి డెట్, వెండర్స్ నుంచి డెట్ పెరిగిపోయింది, బాగా డెట్ పెరిగిపోయింది. నాకు చాలా సఫర్ అయ్యాను అనమాట. దగ్గర ఒక 25 కోట్ల అప్పు, ఆల్మోస్ట్ 20-25 crores వరకు డెట్ వచ్చింది. బ్యాంక్స్ కానీ, నా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ప్రైవేటు ఫైనాన్స్ కావచ్చు, వెండర్స్ క్రెడిట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ 25 crores వరకు డెట్ అయిపోయింది. అప్పటికి కొన్ని అసెట్స్ ఉన్నాయి నా దగ్గర, కొన్ని అసెట్స్ అంటే కొన్ని ఉన్నాయి కాబట్టి కొంత నేను ఆ టైంలో నేనేం చేశానంటే మళ్ళీ 2008 వరకు బాగా సఫర్ అయ్యాను. తర్వాత 2008 నుంచి 9 వరకు అది బాగా బ్యాడ్ టైం, చాలా బ్యాడ్ టైం. ఒక 1 year పాటు ఆల్మోస్ట్ ఒక 1 year నిద్రపోలేదంటే నమ్ముతారో లేదో మీరు. 1 year అయితే నేను ఆల్మోస్ట్ నిద్ర లేదు నాకు ఒక 1 year. నన్ను బాగా సఫర్ చేసేసి, అంటే కెరీర్లో అప్పటి వరకు నేను మంచి ప్లాట్ఫామ్. ఎందుకంటే 2001-2కి నా దగ్గర ఒక 3 కార్లు మెయింటైన్ చేసి ఓన్ ప్రాపర్టీస్ మెయింటైన్ చేసుకున్నాను నేను. అప్పటికి 2001 అంటే పెద్దగా హైదరాబాద్లో పెద్దగా కార్లు కూడా అంత కార్ కల్చర్ కూడా అంత లేదు. అప్పటికే నా దగ్గర 3 కార్లు. ఏం కార్లు ఉండేవి సార్ అప్పట్లో? నా దగ్గర అప్పుడు ఒకటి ఫోర్ట్ ఎండీవర్, ఒకటి స్కోడా, ఒకటి స్విఫ్ట్, 3 కార్లు మెయింటైన్ చేశాను అప్పుడు 2001లో. అప్పటికి రియల్ ఎస్టేట్ లేదు. యాక్చువల్గా చెప్పాలంటే రియల్ ఎస్టేట్ అప్పుడప్పుడే స్లోగా స్టార్ట్ అవుతుంది. అలాంటి సిచ్యువేషన్లో నన్ను కొంచెం ఇబ్బంది అనిపించింది, కానీ నాలో ఎప్పుడు కూడా అది ఏమంటారు, ఆ డెడికేషన్ నన్ను ఎప్పుడు కూడా నన్ను కిందకి తీసుకెళ్ళలేదు ఎప్పుడు కూడా. ఆ ఇల్లు, కార్లు అన్నీ అప్పుడు అమ్మేయాల్సి వచ్చిందా? మొత్తం ప్రాపర్టీస్, నేను ఉన్న ప్రాపర్టీని మళ్ళీ 9లో అమ్మేసి సేమ్ కమ్యూనిటీలో నేను మళ్ళీ రెంట్కున్నాను. చాలా బాగా చేసుకున్న ప్రాపర్టీని, సొంత ఇల్లు మొత్తం అమ్మేసి మళ్ళీ ఏం చేశానంటే మళ్ళీ అక్కడే కమ్యూనిటీలో రెంట్కున్నాను. కానీ కొంచెం నా ఫ్యామిలీకి కొంచెం ఇబ్బంది అనిపించింది, కానీ నాకైతే ఇబ్బంది అనిపించలేదు. ఎందుకంటే నా ఆలోచన ఒకటి ఉండేది ఎప్పుడు, అది అమ్మి ఈరోజు ఇక్కడికి వచ్చాం, రేపు మళ్ళీ నేను ఇంకా దీనికంటే పెద్దది తీసుకోగలుగుతాను నమ్మకం నాకు ఎప్పుడు ఉండేది. ఇదంతా కూడా కెరీర్లో ఎప్పుడు కూడా సక్సెస్ ఫెయిల్యూర్స్ రెండు ఉంటాయనేది నేను ఎప్పుడు నమ్ముతుండేవాడిని. ఎందుకంటే ఎక్స్పీరియన్స్లో మనం మనకి ఎక్స్పీరియన్స్ అవుతున్నప్పుడు 100% ఎక్కడ ఒకసారి మిస్టేక్ అయితే జరగకుండా ఉండదు, మిస్టేక్ జరుగుతుంది. ఆ మిస్టేక్ నుంచే మనం అన్నీ నేర్చుకోగలుగుతామని బాగా నమ్ముతాను నేను.
అందుకనే ఒక ప్రాపర్టీ అమ్మినా కానీ రేపు దీనికంటే ఎన్నో టైమ్స్ పెద్ద ప్రాపర్టీ నేను కొనగలుగుతామన్న నమ్మకం నాకు ఎక్కువ ఉండేది. ఒక 2 years నిజంగా చెప్తున్నానండి. నిజంగా చాలామంది అంటారు కదా, కింద పడ్డప్పుడు నాకు ఎవరు సపోర్ట్ చేయలేరు, చాలామంది దూరం అయిపోయారు, ఇవన్నీ చెప్తుంటారు కదా, చాలామంది చెప్తుంటారు. నేను ఆ మాటలను ఎప్పుడు నేను అగ్రి చేయను. ఎందుకు చెప్తున్నానంటే, అది ఇంత పెద్ద సొసైటీలో మంచి చెడు రెండూ ఉంటాయండి. మంచి చెడు రెండూ ఉంటాయి. ఈ రెండు జరిగినప్పుడు, ఈ మంచి చెడు ఉన్నప్పుడు, నీతో సక్సెస్ అయినప్పుడు నీతో ఉంటారు, నీతో కొంచెం ఇబ్బంది, నీ దగ్గర నుంచి కొంచెం పెయిన్ వచ్చినప్పుడు నువ్వు ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అండి నీతో ఉండాలని ఎందుకు కోరుకుంటున్నాను? నువ్వు పెయిన్ ఇచ్చావు కదా, నువ్వు వాడికి ఏదో పెయిన్ ఇస్తేనే కదా నీకు దూరం అయింది వాళ్ళు. దాన్ని నువ్వు ద్వేషంగా మార్చుకోవాల్సిన అవసరం లేదు కదా. సొసైటీలో పీపుల్స్ని నేను చూశానండి. అది నేను నా కెరీర్లో నేను చూశాను. అది నేను అంతా జీరోకి వెళ్ళినా కానీ నా దగ్గర ఉన్న కొంతమంది ఎంప్లాయీస్ 2 years నేను శాలరీస్ ఇవ్వకపోయినా, నాకు ఎంతో ఫైనాన్షియల్గా ప్రెజర్ వచ్చినా కానీ, ఎన్నో ఇష్యూస్ వచ్చినా కానీ వాళ్ళు నిలబడ్డారు నాతో. నా ఎంప్లాయీస్ నిలబడ్డారు, నా ఫ్యామిలీ నిలబడ్డారు. అండ్ నేను చేసిన నా క్లయింట్స్, నాకు శ్రీనివాస్ రెడ్డి మళ్ళీ ఫెయిల్ అయ్యి మళ్ళీ మా దగ్గరకు వచ్చాడు, తనకి సపోర్ట్ చేయాలి. నేను చాలామంది లిటరల్లీ అడిగానండి, నేను మళ్ళీ ఫెయిల్ అయ్యానండి, నాకు కొంచెం సపోర్ట్ చేయండి, మళ్ళీ నా కెరీర్ స్టార్ట్ చేసుకుంటానని అడిగినప్పుడు చాలామంది సపోర్ట్ చేశారండి. గుడ్ పీపుల్ ఉన్నారు సొసైటీలో. గుడ్ పీపుల్ ఉండబట్టే సొసైటీ నడుస్తుంది కూడా. సరే, అప్పుడు 50,000 మీరు సెకండ్ టైం ఫెయిల్ అయినప్పుడు 50,000 అప్పు అడగడం దగ్గర నుంచి మళ్ళీ ఇప్పుడు అందరి దగ్గరికి వెళ్ళి నన్ను సపోర్ట్ చేయండి అని అడగడం వరకు పదే పదే ఫెయిల్ అవుతున్నప్పుడు మీకేమీ మొహమాటంగా కానీ ఇబ్బందిగా కానీ అనిపించలేదా సార్? అయ్యో, ఇలా స్టార్ట్ చేస్తున్నాం ఫెయిల్ అవుతున్నాం, ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో అన్న భయం లేదా సార్? నాకు అసలు అది లేదు. ఎందుకంటే నేను నాకు ఎక్స్పీరియన్స్ లేని ఫీల్డ్లోకి వెళ్ళాను. నేను అక్కడ ఫెయిల్ అయ్యాను. నాకు ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఉంది కాబట్టి, మీరు ఆల్రెడీ నా ఎక్స్పీరియన్స్ చూశారు కాబట్టి నాకు ఇంకొక ఆపర్చునిటీ ఇవ్వమని అడిగాను. దాంట్లో తప్పేం లేదు కదా. నేను ఈరోజు కూడా చాలా గట్స్ ఉండాలి సార్ అలా అడగాలంటే. నేను వాళ్ళని అడిగినప్పుడు కంపల్సరీ నాకు ఆ సపోర్ట్ ఇచ్చారు. వాళ్ళ బ్లెస్సింగ్స్, వాళ్ళ సపోర్ట్ ఇచ్చారు నాకు. ఆ సపోర్ట్తో అసలు మా కాస్టింగ్ చెప్తే మీకు చాలా ఆశ్చర్యంగా ఉంటుందండి. మా కాస్టింగ్ 3 ప్లాంట్లని మొత్తం ఖాళీ చేసి ఒక చిన్న ప్లాంట్ మళ్ళీ 2010లో స్టార్ట్ చేశాం. చిన్న ప్లాంట్కి స్టార్ట్ చేశాం. మా ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ అంతా కూడా ఆ టైంలో 9-10లో 25 లక్షలు ఉన్న ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ని 2 lakhsకి తీసుకొచ్చుకున్నాను. ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ మొత్తం ఖాళీ చేసేసి 2 lakhs ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ తీసుకొని స్క్రాప్ అమ్మి రెంట్లు కట్టేవాళ్ళం. మేము మా దగ్గర ఉన్న స్క్రాప్తో రెంట్లు కట్టడం స్టార్ట్ చేసాం. అలాగే మా కాడున్న డెట్ని క్లియర్ చేయడానికి చాలామంది, నేను అదే చెప్తున్నాను కదా, మాకు చాలామంది సపోర్ట్ చేశారు. కొంతమంది మా క్లయింట్స్, నేను ఒకటే చెప్పాను, సార్ నాకు కొంచెం ఈ టైంలో నాకు ఫైనాన్షియల్ కొంచెం డెట్ ఉంది, నాకు కొంచెం మీరు ఈ టైంలో మీ దగ్గర ఉన్న కొంచెం ప్రాపర్టీస్ నాకు ముందు రిజిస్ట్రేషన్ చేయగలిగితే, నన్ను నమ్మి రిజిస్ట్రేషన్ చేయగలిగితే నేను మీ ప్రాజెక్ట్ని మీరు బాటర్ డీల్లో నేను చేసి ఇవ్వగలుగుతానన్నప్పుడు, అదే చెప్తున్నా, సొసైటీలో మంచి పీపుల్ ఉంటారన్న దానికి ఇదే నిదర్శనం. మనం 5 crores 10 crores వర్త్ వాల్యూ ఉన్న ప్రాపర్టీస్ ముందు రిజిస్ట్రేషన్ చేశారు. నమ్ముతారా మీరు? అంటే ఒక మనిషికి అంత ట్రస్ట్ ఉంటుంది. సొసైటీలో కూడా అలాంటి పీపుల్స్ ఉన్నారు. మనం ఎవరి మీదో కోపం లేకుండా పనిచేయగలిగితే, ఒక మంచి రిలేషన్స్, ఒక మంచి కమ్యూనికేషను, ఒక ట్రస్ట్ మనం డెవలప్ చేసుకోగలిగితే, మన పొజిషన్కి అల్టిమేట్ మనం ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వాళ్ళే పంపిస్తారు. ఇది కదా పాజిటివ్. మనం ఎక్కడికి వెళ్ళాలంటే మనల్ని వాళ్ళే పంపిస్తారు. సూపర్ సార్. సార్, ఓవరాల్గా చూసుకుంటే ఒక పెయింటింగ్ షాప్లో సూపర్వైజర్ దగ్గర నుంచి మొదలైన మీ ప్రస్థానం ఈరోజు ఒక ఆంటర్ప్రూనర్గా, ఒక సక్సెస్ఫుల్ ఇండస్ట్రియలిస్ట్గా మీరు ఎదగగలిగారు అని అంటే మీ బిజినెస్ స్ట్రాటజీ ఏంటి సార్? ఒకటి, 9-10లో నేను రివర్స్ బ్యాక్ అయినప్పుడు, అంటే చాలా డెట్ ఉండి ఆ టైంలో మళ్ళీ రీస్టార్ట్ చేశాను. అంటే నాకు ఎక్కడైతే నా మేజర్ స్ట్రెంత్ ఏంటని నేను ఐడెంటిఫై చేసుకోగలిగాను. నా స్ట్రెంత్ వచ్చేసరికి మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ అప్లికేషన్లో నేను ఎక్స్పర్ట్. దీంట్లో నేను ఆల్రెడీ ప్రూవెన్ రికార్డు ఉంది. నాకు చాలా మంచి రికార్డు ఉంది. 97 నుంచి 2005 వరకు నాకు చాలా మంచి రికార్డు ఉంది.
తర్వాత 2005 నుంచి బ్రేక్ అయ్యి దాన్ని బ్రేక్ చేసి నేను రీటైల్కి వెళ్ళినప్పుడు నా సైకిల్ మొత్తం మళ్ళీ కిందకు వచ్చాను నేను. మళ్ళీ 2010లో నేను మళ్ళీ నన్ను నేను చేసుకుంది ఏంటంటే ఓకే నా కోర్ నా స్ట్రెంగ్త్ ఇది అనేది నేను స్టడీ చేసుకున్నాను. మళ్ళీ అక్కడి నుంచి నేను రీస్టార్ట్ చేసినప్పుడు నేను ఒకటి డిసైడ్ అయ్యాను. నాకు బలంగా నేను నమ్ముకుంది ఒకటే, నేను చేయగలిగితే అప్పటికి మార్కెట్ చాలా ఎక్స్పాండ్ అవుతుంది. అంటే రియల్ ఎస్టేట్ బూమింగ్, విపరీతమైన కన్స్ట్రక్షన్స్ వచ్చేసాయి. బిఫోరు హైదరాబాద్ వేరు, తర్వాత చాలా మార్పులు జరిగాయి. ఈ ఐటీ కంపెనీ చుట్టూ చాలా గ్రోత్ వచ్చేసింది. దాని చుట్టూ రియల్ ఎస్టేట్ బాగా డెవలప్ అయిపోయింది. చాలామంది డెవలపర్స్, చాలా ప్రాజెక్టులు వచ్చాయి. కానీ నాకు చూసింది ఏంటంటే ఇన్ని ప్రాజెక్టులు వస్తున్నాయి, ఈ ఇన్ని ప్రాజెక్టులు నేను ఎలా పెయింట్స్ అప్లై చేయగలుగుతాను నేను ఒక్కడిని ఆలోచించాను. నేను ఆలోచించినప్పుడు ఒక థాట్ వచ్చింది నాకు, ఇప్పుడు చేస్తుంది కరెక్ట్ కాదు, నేను అప్పుడు చేసింది దట్ ఈజ్ రైట్, నేను ఇప్పుడు చేయాల్సింది ఏంటనేది మళ్ళీ థింక్ చేయడం స్టార్ట్ చేశాను. అక్కడి నుంచి మళ్ళీ థింక్ చేశాను. నేను చేస్తే 4 ప్రాజెక్టులు అకౌంటబిలిటీ తీసుకొని ఓనర్షిప్ చేయగలుగుతాను. నేను ఒక 4 ప్రాజెక్ట్స్ చేయగలుగుతా, టైమ్లీ చేయగలుగుతాను. 10 ప్రాజెక్ట్స్ తీసుకుంటే నేను ఫెయిల్ అవుతాను. నేను మళ్ళీ 10 ప్రాజెక్టులు ఎగ్జిక్యూట్ చేయగలిగితే నేను ఫెయిల్ అవుతాను. కానీ నా అంబిషన్ ఇది మొత్తం నాకు కావాలనే అంబిషన్ నాకు ఎక్కువ ఉంటుంది. మార్కెట్లో ఉన్న 100 ప్రాజెక్టులు ఉంటే 100 నాకు కావాలి, 100 ప్రాజెక్ట్స్ నాకు కావాలి, నేను చేయాలి. ఈ అంబిషన్ నాకు ఎప్పుడు పోలేదు. ఎప్పుడు కూడా నేనున్న దగ్గర కాంపిటేటర్ ఉండకుండా చేయాలనేది నా ఆలోచన ఎక్కువ ఉంటుంది. నేను ఎప్పుడు కూడా అంటే కాంపిటేటర్ నేను తొక్కాలని చూడను. నేను బెస్ట్ ఏమి ఇవ్వగలుగుతాను నా క్లయింట్కి, నేను జడ్జ్ చేసుకుంటుంటా. ఇప్పుడు దానికోసం ఒక మోడల్ని డెవలప్ చేశాను నేను. దట్ ఈజ్ మోడల్. ఈరోజు ఆ మోడల్ వల్లే ఈ కంపెనీ, ఈ ఆర్గనైజేషను పాన్ ఇండియాలో ఇన్ని సిటీస్లో ఇన్ని ప్రాజెక్టులు ఎగ్జిక్యూట్ చేయగలుగుతున్నాం. దట్ ఈజ్ మోడల్. ఆ మోడల్ ఏంటంటే నా దగ్గర చేసిన ప్రీవియస్ ఎంప్లాయీస్ కావచ్చు, కొంతమంది నా దగ్గర చేసిన మా రిలేషన్లో ఉన్న కొంతమంది పీపుల్స్ కావచ్చు, లేకపోతే రూరల్ కొన్ని విలేజ్ నుంచి మా చుట్టుపక్కల ఒక 10 విలేజ్ నుంచి మా చుట్టుపక్కల నుంచి పీపుల్స్ వచ్చారు నా దగ్గరికి ఈరోజు. వాళ్ళందరినీ కొంతమంది దగ్గర ఎంప్లాయీ స్కిల్ ఉంటే ఎంప్లాయీని చేశాను, ఎంటర్ప్రెన్యూర్ స్కిల్ ఉంటే ఎంటర్ప్రెన్యూర్ చేశాను, బిజినెస్ స్కిల్స్ ఉంటే బిజినెస్ మ్యాన్ చేశాను. ఈ 3 స్కిల్ని తీసుకొని ఈ మోడల్లోకి తీసుకొచ్చాను. వీళ్ళందరినీ కూడా, ఈ పీపుల్స్ అందరినీ ఈ మోడల్లోకి తీసుకొచ్చాను. ఎందుకంటే నా ముందు కనిపిస్తుంది 100 ప్రాజెక్టులు. ఈ 100 ప్రాజెక్టులు నేను చేయాలి, కానీ ఈ 100 ప్రాజెక్టులు నాకు కావాలి, ఈ కంపెనీకి కావాలి. దానికోసం అందరినీ ఈ మోడల్లోకి తీసుకొచ్చి ప్రతి ఒక ఓనర్షిప్ మోడల్ని తయారు చేసి, ప్రాఫిట్ షేరింగ్ ఒక మోడల్ తయారు చేసి, ప్రతి ప్రాజెక్ట్ని టైమ్లీ కంప్లీట్ చేయటం, క్వాలిటీ ఇవ్వటం, కస్టమర్స్ని సాటిస్ఫై చేయటం. ఈ మోడల్ని ఆల్మోస్ట్ 2010 నుంచి ఇప్పటి వరకు 2025 వరకు ఒక 12 నేషన్ అంటే ఒక 5 మెట్రోస్లో బిగ్ ప్రాజెక్ట్స్, స్మాల్ ప్రాజెక్ట్స్ కాదు ఇవన్నీ కూడా అబోవ్ 400-500 యూనిట్స్, అబోవ్ 100 విల్లాస్ ప్రాజెక్టులు. ఆల్మోస్ట్ ఒక 1250 ప్రాజెక్ట్స్ ఇప్పటి వరకు మేము కంప్లీట్ చేసి ఇవ్వగలిగాను. మోర్ దాన్ 50 పీపుల్స్ని ఎంటర్ప్రెన్యూర్స్ని చేశాను నేను ఈరోజు. నేను క్లియర్గా, నేను గ్రేట్గా చెప్తాను దాన్ని. నేను ఒకటి గ్రేట్గా నేను ఫీల్ అవుతాను. నేను బిజినెస్ మ్యాన్గా ఎప్పుడు నేను ఆలోచించలేదు, ఎర్నింగ్ మనీ గురించి నేను ఎప్పుడు ఆలోచించలేదు. మై అంబిషన్ ఈజ్ డిఫరెంట్. బిజినెస్ మ్యాన్ లాగా ఆలోచించి డబ్బును దాచుకుందాం అన్న మెంటాలిటీ నాది కాదు. సంపాదించిన మనీ దాంట్లో పెట్టేయాలి, మళ్ళీ ప్రొడక్ట్ని డెవలప్ చేయాలి, దీంట్లోకి చాలామందిని అలైన్ చేసి ఎంటర్ప్రెన్యూర్స్ని డెవలప్ చేయటం, ఎంప్లాయ్మెంట్ ఇవ్వటం, నెక్స్ట్ నేషన్కి ఒక సర్వీస్ చేయటం అనే ఒక మేజర్ రెస్పాన్సిబిలిటీ తీసుకోగలిగాను. స్టార్ట్ చేసినప్పుడు నా కెరీర్ నేను బతకడానికి చేశాను. పెళ్లి చేసుకున్నప్పుడు నా ఫ్యామిలీని బతకడానికి చేపిస్తాను. నా దగ్గర ఎంప్లాయ్మెంట్ ఇచ్చినప్పుడు ఎంప్లాయీస్ని ఎంప్లాయీస్ కోసం పనిచేశాను. టుడే మై థింకింగ్ ఈజ్ డిఫరెంట్. టుడే మై థింకింగ్ నేషన్ సర్వీస్. నేషన్లో ఉన్న ఎంతోమంది పీపుల్స్కి ఈరోజు మనం చూస్తే టాటా, బిర్లాలు వాళ్ళు వారసత్వం ఏమి ఇచ్చిపోయారు మనకి? వాళ్ళు వారసత్వం ఇచ్చింది, వాళ్ళు ఒక మేజర్ కొన్ని లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే కొన్ని కంపెనీస్ని వాళ్ళ వారసత్వం ఇచ్చిపోతున్నారు. సరే, నేను చెప్తున్నానని కాదు, ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీని సక్సెస్ స్ట్రాటజీగా మార్చుకున్నటువంటి ప్రాబబుల్లీ ఏకైక పర్సనాలిటీ నేను కలిసిన వాళ్ళలో మీరే కావచ్చు సార్. ఐఎమ్ రియలీ 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 ప్రౌడ్ ఆఫ్ యూ. అండ్ ఈ రకంగా అంటే
నేను బాగుపడాలి, నేను డబ్బులు సంపాదించుకోవాలి, నేను ఇంకా కోట్లు కోట్లు బిజినెస్ చేయాలి అని అనుకునే వాళ్ళని సహజంగా మనం వింటూ ఉంటాం. పక్కన వాడు ఎదగాలి, వాడితో పాటు నేను ఎదగాలి, తిరిగి మనం ఏదన్నా సొసైటీకి చేయాలి, అదే నా స్ట్రాటజీ అని అనుకునే వాళ్ళు మేబీ దిస్ ఇస్ ది రియల్ సక్సెస్ స్ట్రాటజీ వన్ హ్యాస్ టు ఫాలో ఏమో అనిపిస్తుంటుంది. ఇదేనా సార్ మేబీ మీ డిస్టింగ్విషింగ్ ఫ్యాక్టర్? 1250 కార్పొరేట్ ఆఫీసులు, దగ్గర దగ్గర 26,000 స్కూల్స్ మీరు కంప్లీట్ చేయగలిగారు అని అంటే, మార్కెట్లో ఇంత కాంపిటీషన్ ఉంచుకొని కూడా మీ ఓన్లీ యూనిక్ స్టాండ్అవుట్ పాయింట్ ఏంటి అని అంటే ఇదే చెప్తారా సార్? యాక్చువల్గా ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా చేంజ్ వచ్చింది. ఇప్పుడు గ్లోబలైజేషన్ వచ్చాక చాలా ఎంఎన్సీస్, చాలా గ్లోబల్ ప్లేయర్స్ కూడా కంట్రీ చాలా ఇప్పటి వరకు చూసిన గ్రోత్ వేరు, ఇక ముందు నెక్స్ట్ 10 years 15 yearsలో చూడబోయే గ్రోత్ వేరు. చాలా పెద్ద పెద్ద ప్లేయర్స్ ఎంటర్ అవుతున్నారు. ఇలాంటి కంపెనీస్కి, అంటే మాలాంటి కంపెనీస్కి సర్వైబుల్ ఇష్యూ ఉంది ఇక్కడ. దానికోసం మేము ఏం చేస్తున్నామంటే చాలా యూనిక్ బిజినెస్ మోడల్స్ని డెవలప్ చేసుకుంటూ వచ్చాం. యూనిక్ బిజినెస్ మోడల్స్ని ఐడెంటిఫై చేసాం. ఇవన్నీ కూడా నెక్స్ట్ 5 yearsలో ఇవన్నీ డెవలప్ చేసుకుంటూ వెళ్తాం. ఒకటి వచ్చేసరికి మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ అప్లికేషన్ ఈ లెవెల్లో ఈ కంట్రీ మొత్తం చేస్తున్న కంపెనీ ఏదైనా ఉందంటే ఇండియాలో టెక్నోపెయింట్స్ ఒక్కటే. కంట్రీలో టెక్నోపెయింట్స్ ఒక్కటే. దిస్ ఈ కార్పొరేట్ పెయింటింగ్ సర్వీసెస్ కంపెనీ ఇన్ ఇండియా ఓన్లీ. నెక్స్ట్ గవర్నమెంట్ ఇప్పటి వరకు లాస్ట్ 20-25 years నుంచి గవర్నమెంట్ సెక్టార్లో ఎక్కడా కూడా గవర్నమెంట్ బిల్డింగ్స్కి ఇంతవరకు రీపెయింటింగ్ జరగలేదు. మీరు చూసుకోండి 40-50 years. ఈ మార్పు జరుగుతుంది. ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ అండ్ హెల్త్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దీనికి చాలా బడ్జెట్స్ ఇస్తుంది. ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడు కూడా పెయింటింగ్ టెండర్స్ ఎప్పుడు రాలేదు. బిల్డింగ్స్ టెండర్స్ వచ్చాయి, ఇరిగేషన్ టెండర్స్ వచ్చాయి, సమ్ డిఫరెంట్ టెండర్స్ వచ్చాయి, కానీ పెయింటింగ్ టెండర్స్ ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. అంటే కంట్రీలో ఒక పెద్ద మార్పు జరగబోతుంది. ఈ మార్పుని మేము అబ్జర్వ్ చేసి, మేము ముందే ఐడెంటిఫై చేసి మా యూనిక్ బిజినెస్ మోడల్ డెవలప్ చేసుకుంటూ వచ్చాం. మా చుట్టూ దీన్ని ఒక అకౌంటబిలిటీ, ఓనర్షిప్ తీసుకోవడానికి కొంతమంది ఎంటర్‌ప్రెన్యూర్స్‌ని నేషన్ వైడ్గా తయారు చేయబోతున్నాం. ఈ ఆపర్చునిటీస్ అన్నిటిని తీసుకోవాలంటే మేము ఈ స్కీమ్ బాగా ఉపయోగపడుతుంది మాకు. ఈ స్కీమ్ బాగా ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి కాంపిటేటివ్ ప్లేయర్స్ వీళ్ళెవ్వరూ చెయ్యంది టెక్నోపెయింట్స్ చేస్తోందా సార్ ఇన్ ద ప్రాసెస్ అనుకోవాలా? యా, డెఫినెట్లీ. ఎందుకంటే దిస్ ఈజ్ వాళ్ళు ఉన్న సెక్టార్ వేరు, మేమున్న సెక్టార్ వేరు. మేము కంప్లీట్ ఇండస్ట్రీకి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నాం. ఓకే, ఇండస్ట్రీకి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నాం. ఇండస్ట్రీ ఒక సైడ్ ఉంది మొత్తం, మేము ఒక సైడ్ ఉన్నాం. మేము డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ అప్లికేషన్ సర్వీసెస్లో గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సెక్టార్లో ఒక మంచి పొజిషన్కి వెళ్ళబోతున్నాం. మాకు ఆపర్చునిటీ కూడా ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలాంటి కంపెనీస్కి ఒక పెద్ద ఆపర్చునిటీ కూడా ఇవ్వబోతుంది. మాకున్న క్రెడెన్షియల్స్ కూడా అట్లా ఉన్నాయి. దానికి సంబంధించినట్లుగా మీ ప్లాంట్ కెపాసిటీస్ కానీ, పాన్ ఇండియా ఎక్స్పాన్షన్ కానీ మీరు అదే స్ట్రాటజిక్ విజన్తో ఉన్నారా? యా, డెఫినెట్లీ. మేము ఆల్రెడీ వీఆర్ స్టార్టెడ్. మేము ఆల్రెడీ ఆ ప్రాసెస్ స్టార్ట్ చేసాము. అది జరుగుతుంది ఆల్రెడీ. ఇప్పుడు దాంట్లోనే ఉన్నాము. దానికోసం కొన్ని ఎస్బీఎస్, కొన్ని డిఫరెంట్ ఎస్బీఎస్ కూడా వర్కౌట్ రెడీ చేసి పెట్టుకున్నాం మేము. దీంట్లో కొన్ని ఎస్బీఎస్ రెడీ చేసాం. కార్పొరేట్ అండ్ గవర్నమెంట్ కాకుండా ఫ్యూచర్లో సెకండ్ ఏంటంటే రీటైల్ సెక్టార్ కాకుండా B2B నుంచి రీటైల్ సెక్టార్కి కూడా మేము డెవలప్ అవ్వబోతున్నాం. ఫ్రాంచైజీస్ మోడల్ ఒకటి డెవలప్ చేసుకున్నాం ఇప్పుడు ఆల్రెడీ. థర్డ్ వన్ వచ్చేసరికి ఏఎంసీ ఒకటి డెవలప్ చేయబోతున్నాం. డైరెక్ట్ ఏఎంసీ అంటే యాంబియన్స్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్, యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ అనేది ఒక టెక్నాలజీ పార్ట్నర్ చూసుకొని కంట్రీ మొత్తం కూడా దీన్ని కూడా ఎక్స్పాండ్ చేయబోతున్నాం. ఇది ఎట్లా ఉంటుందంటే మీకు ఒక ఊబర్, ఒక స్విగ్గీ, ఒక యాప్ లాగా ఉంటుంది. మీరు ఎక్కడో మీ విలేజ్లో కూర్చొని మీ ఇంటికి ఒక వాల్ పెయింట్ చేయాలంటే మా టీం వచ్చి పెయింట్ చేసి వెళ్తారు. దట్ ఈజ్ సిస్టమ్. ఆ సిస్టమ్ తీసుకురాబోతున్నాం కంట్రీలో. అలాంటి టెక్నాలజీని ముందే మేము తీసుకురాబోతున్నాం. ఎందుకంటే నేను ఇందా చెప్పాను కదా, ఇండస్ట్రీ అంతా ఒక సైడ్ ఉంటే మేము ఒక సైడ్ ఆలోచిస్తున్నాం. ఇండస్ట్రీ అంతా ఒక సైడ్ ఆలోచిస్తుంటే మేమంతా ఒక సైడ్ ఆలోచిస్తున్నాం. మేము ఐడెంటిఫై చేసాం. దిస్ ఈజ్ మా 100% సక్సెస్ఫుల్ మోడల్. ఇది కూడా దీనికోసం చాలా బిగ్ ప్లాన్స్ తయారు చేసుకున్నాం. అట్లే కాకుండా డెవలప్డ్ కంట్రీస్లో ఏంటంటే అన్ని కంట్రీస్లో కూడా ఏమైనాయి అంటే ఇప్పుడు మన ఇండియాలో చూస్తే రీటైల్ సెక్టార్ ఎక్కువ ఉంటుంది. B2C చిన్న పెయింట్ షాపులు ఇక్కడ ఉంటుంది. డెవలప్డ్ కంట్రీలు అంతా కూడా బిల్డ్ మార్ట్ అనే ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్లు, పెద్ద మార్ట్స్ ఉంటాయి అక్కడ. ఫ్యూచర్లో నెక్స్ట్ ప్లాన్లో మాది అది కూడా ఉంది. మెట్రోస్, Tier 1, Tier 2 సిటీస్లో బిల్డ్ మార్ట్ ఎక్స్పీరియన్స్ సెంటర్లు కూడా తీసుకురావాలనేది మా ఆలోచన. దాంట్లో కూడా మేము ఆల్రెడీ క్లియర్గా దీన్ని తయారు చేసి
జనరేషన్స్కి ఇవ్వాలనేది నా ఆలోచన. జనరేషన్స్కి ఇవ్వాలనేది నా ఆలోచన. యూజువల్గా ఇలాంటి మైండ్ సెట్ కానీ ఇలాంటి ఆలోచనలు చేయడం కానీ మీరు ఒక్కరే చేస్తుంటారా సార్, ఆర్ యూ డిస్కస్ విత్ సంబడి? బిజినెస్ పార్ట్నర్స్ ఉంటారా, లేకపోతే అడ్వైజర్స్ ఉంటారా, ఆర్ ఎంత కాదనుకున్న కోర్ ఐడియాలజీ మీదేగా? అంటే మీకు క్లియర్గా ఒకటి ఓపెన్ చెప్తున్నాను. నేను ఎవరిని కలిసినా అంటే ఏ పర్సన్, అంటే ఆ పర్సన్ ఒక పొజిషన్లో ఉన్న పర్సన్ కావచ్చు, లేకపోతే చిన్న ఎంప్లాయీనైనా కానీ, నేను ఫస్ట్ చూసేది వాళ్ళతో మాట్లాడినప్పుడు అతనిలో ఉన్న ఏ పర్సన్ కూడా రిజెక్టెడ్ అనను. ఆ పర్సన్లో ఏముందనేది ఫస్ట్ ఐడెంటిఫై చేయడానికి ట్రై చేస్తాను. ఈ పర్సన్లో ఉన్న క్యాలిబర్ ఏంటి, ఇతని కెరీర్కి మనమేమైనా కరెక్ట్ గైడ్ చేయగలుగుతామా, అది మనకు కూడా ఏమైనా ఉపయోగపడుతుందా, దాంట్లో కూడా నా స్వార్థం కూడా ఉంటుంది. దట్ ఈజ్ మ్యూచువల్ అంటారు కదా, మీరు ఇవ్వండి తీసుకోండి అంటారు కదా, దాన్ని బాగా నేను నమ్ముతాను. నువ్వు ఇవ్వకుండా అవతల దగ్గర నుంచి తీసుకోవాలని ట్రై చేయబోకంటా నేను. నువ్వు ఇవ్వు, అవతల దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయి. నువ్వు తీసుకోవడానికి ట్రై చేసినప్పుడు అవతలుడు కూడా అదే ఆలోచిస్తాడు కదా. సరే, అర్జునుడు కృష్ణుడి నుంచి ఏం నేర్చుకున్నాడో తెలియదు కానీ మీతో మాట్లాడుతుంటే మాత్రం లైఫ్ లెసన్సే నేర్చుకుంటున్నాను సార్ నిజంగా, అపార్ట్ ఫ్రమ్ ఆల్ ది బిజినెస్ స్ట్రాటజీస్ అండ్ ట్రిక్స్. అట్లా వాటిని నేను బాగా బలంగా నమ్ముతాను. ప్రతి వ్యక్తితో కూడా నేను నా ఇంటరాక్షన్ అంతా కూడా అట్లే ఉంటుందన్నమాట. మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ ఎక్స్చేంజ్ ఆఫ్ థాట్స్ జరుగుతాయి. 100%. నేను ఇంకొకటి ఏంటంటే, నేను 10 మందిలో ఉండటం కంటే కూడా సింగిల్గా ఎక్కువగా ఉండటానికి ఎక్కువ ట్రై చేస్తుంటాను. ఎందుకంటే సింగిల్గా నా బ్రెయిన్ ఎప్పుడు కూడా ఒక థాట్ ప్రాసెస్ ఎప్పుడు రన్ అవుతుంటుంది, ఒక థాట్ ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా. అందుకనే చాలామంది నన్ను వాళ్ళు మాట్లాడుకున్న ఆ చిట్ చాట్లో ఒకసారి నేను దాంట్లోంచి బయట ప్రపంచంలో ఉంటుంటాను నేను. యాక్చువల్లీ సార్, నా నెక్స్ట్ క్వశ్చనే అది. మీ ఆలోచనలు, మీ సక్సెస్లు, మీ ఫెయిల్యూర్స్, మెజారిటీ పోర్షన్ ఆఫ్ యువర్ లైఫ్ మీరు సోలోగా ట్రావెల్ చేశారు. మేబీ బికాజ్ మీ యాంబిషన్ వల్ల కావచ్చు, లేకపోతే వాట్ ఎవర్ మీ బలమైన డిజైర్ వల్ల కావచ్చు, మోస్ట్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ మీరు ఒక్కరే సోలోగా ట్రావెల్ చేస్తూ ఉన్నారు. సరే, సక్సెస్ వచ్చినప్పుడు పెద్దగా మనసుకు తీసుకోకపోయినా, ఫెయిల్యూర్ వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు ఎలా ఎంపవర్ చేసుకుంటారు సార్, ఎలా స్ట్రెంగ్తన్ చేసుకుంటారు? నేను ఫెయిల్యూర్ని ఎప్పుడు కూడా మన లైఫ్లో, మన కెరీర్లో వచ్చే ఒక ఇదిలాగే చూస్తా దానికి పెద్ద ఇంపార్టెన్సీ కూడా ఇవ్వను నేను. అక్కడ ఎక్కడ మిస్టేక్ చేసాము అనేది నేను మెయిన్గా అక్కడ కరెక్ట్ చేసుకుంటానికి ట్రై చేస్తాను నేను దాన్ని. అది ఎవరి వల్ల ఒక అయిన మిస్టేక్ లాగా కూడా చూడను నేను. ఆ సిచ్యువేషన్లో, ఆ టైంలో తీసుకున్న డెసిషన్ అది, దాన్ని మళ్ళీ కరెక్ట్ చేసుకొని ముందుకెళ్దామన్న ఆలోచనలో, పాజిటివ్ యాటిట్యూడ్లోనే ఉంటాను. ఎవరిని కూడా నేను వాళ్ళ మీద నువ్వు ఇది చేయటం వల్ల ఇది మిస్టేక్ అయిందని ఏ రోజు నేను మాట్లాడను అని మీరు అనరు. మీరు జర్నలింగ్ చేస్తారా, లేకపోతే దేవుడికి వెళ్ళి దండం పెట్టుకుంటారా ఆ టైంలో, లేకపోతే ప్రశాంతంగా కూర్చొని మ్యూజిక్ వింటూ తిరిగి మళ్ళీ జరిగిన తప్పులు ఏంటని రివైవ్ చేస్తారా, మీతో మీరు మాట్లాడుకుంటారా? మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నా 25 సంవత్సరాల్లో ఇంతవరకు నా కారులో మ్యూజిక్ ఇంతవరకు అది ఆన్ చేయడం తెలియదు నాకు మ్యూజిక్ ఆన్ చేయడం తెలియదు. 25 years నుంచి నేను ఇంతవరకు ఏ రోజు కూడా మ్యూజిక్ని ఎంజాయ్ చేయలేదు. రాసుకుంటారా సార్ డైరీలో? లేదు, రాసే అలవాటు అసలే లేదు. మీతో మీరు మాట్లాడుకుంటారా సార్? ఎందుకంటే మాట్లాడుకుంటారా సార్? 100%. నాతో నేను ఎక్కువ మాట్లాడుకునేది నాతో నేనే. అద్భుతం. నాతో నేనే ఎక్కువ మాట్లాడుకుంటాను. ఎవరిచ్చిన సజెషన్స్ అయితే తీసుకుంటాను. కానీ ఆ ఇచ్చిన సజెషన్ రైటా రాంగ్ అనేది 100% చెక్ చేసుకుంటూనే ఉంటాను. ఎట్లా సార్, అద్దం ముందర కూర్చొని మాట్లాడుతూ ఉంటారా, లేకపోతే ఇంటర్నల్గా ఆ థాట్ ప్రాసెస్లో మీకు సంఘర్షణ జరుగుతూ ఉంటుందా? 100% ఇంటర్నల్గా నాకు ఆ థాట్ ప్రాసెస్ ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది, ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. నన్ను డిస్టర్బ్ చేయకూడదనే ఆ మ్యూజిక్ ఆన్ చేయడం కూడా ఆపేస్తాను. మ్యూజిక్ కూడా వినను నేను. దేవుడు నమ్ముతారా సార్ మీరు? వాస్తవాలు చెప్పాలా, నేను దేవుడి కంటే కూడా ఎక్కువగా నేను మనుషుల్ని ఎక్కువ నమ్ముతాను. ఒక మంచి మనిషి ఉంటే ఆ మంచి మనిషి చుట్టే మంచి చెప్పే మనిషే మనకు దేవుడు. మనల్ని సరిగా నడిపించే ఆ మనిషే మనకి దేవుడు. దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను నేను.
ఎపిక్ సార్. నలుగురికి సహాయం చేసే ఒక మనిషి అంతకంటే ఇంకా దేవుడి ఎవరు కంటే సార్ మీరు లైఫ్లో దేవుళ్ళు ఎవరు సార్? నా లైఫ్లో నేను పర్టికులర్గా నేమ్స్ కూడా చెప్పను, కానీ నాకు నేను కంపారిజన్ కూడా చేయలేను ఈ ఇల్లు. నాకు కొంతమంది నాకు చాలా బాగా సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, అలాగే నన్ను కొంత ఇచ్చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా, వాళ్ళని కూడా నేనేమి విమర్శించాలనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళకి ఏదైనా నా నుంచి ఏదైనా నష్టం జరుగుండొచ్చు కదా. నేను కూడా నాకు నేను జడ్జ్ చేసుకోవటం కూడా ఇంపార్టెంట్. అవసరమైతే వాళ్ళ దగ్గర నుంచి నేను రెక్టిఫై చేసుకుంటానికి ట్రై చేస్తాను, కానీ వాళ్ళని ద్వేషించాలన్న ఒక ఆలోచనలో అయితే నేను ఉండను. వాళ్ళు నాకు కొంచెం నన్ను ఎవరైతే విమర్శిస్తారో వాళ్ళే నన్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారు కదా. నేను ఎప్పుడు చెప్తాను, నా టీంకి ఒకటే చెప్తాను. నా టీం మీటింగ్లో కూర్చున్నప్పుడు ఒక 30-40 మెంబర్స్ సేల్స్ వాళ్ళు, మార్కెటింగ్ వాళ్ళు మీటింగ్లో ఉన్నప్పుడు, లేకపోతే ఒకటే గట్టిగా చెప్తా, గట్టిగా పిడికిలు బిగించి కొడితే గోడ పగిలిపోవాలి, అంత కాన్ఫిడెన్స్ ఉండాలి. గోడ పగులుతుందా లేదా పక్కన పెట్టి, అంత కాన్ఫిడెన్స్తో మీరు ఉండాలి లైఫ్లో. దట్ ఈస్ సక్సెస్. డీవియేషన్స్ అనేది ప్రతి మనిషికి ఉంటాయి. డీవియేషన్స్ లేని మనిషి ఉంటాడు కదా, అందరికీ ఉంటాయి సమ్ డీవియేషన్. నాకు కూడా ఉంటుంది. హ్యూమన్స్ హార్మోన్స్ ఇవన్నీ కూడా రియాక్ట్ అవుతూనే ఉంటాయి. వాటిని కంట్రోల్ చేసుకోవటమే మన సక్సెస్. దానికి ఎంత టైం ఇవ్వాలో ఇవ్వండి, అంతేగాని కెరీర్కి నీ సక్సెస్కి టైం ఇవ్వకుండా జనరేషన్ పీపుల్కి చెప్తుంది నేను అదే. నీ కెరీరు నీ సక్సెస్కి టైం ఇవ్వకుండా డీవియేషన్స్ అంటే కొన్ని వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వటం వల్ల నీ ఫ్యూచర్లో చాలా చాలా నష్టపోతావు. నీ చుట్టూ వాళ్ళంతా నిన్ను చూస్తూ ఉంటారు, నిన్ను ఎగతాళికి చేస్తూ ఉంటారు. నువ్వు ఆ ఛాన్స్ ఎందుకు ఇవ్వాలి? నువ్వు ప్రూవ్ చేసుకో, నీకు టైం వచ్చినప్పుడు ప్రూవ్ చేసుకో. ఇంకెప్పుడు చేసుకుంటావు? ఈరోజు నేను చెప్తున్నాను. ఈరోజు నేను ఏం చెప్తాను, ఈరోజు 15 years బ్యాక్ 10 years బ్యాక్ 10 floors బిల్డింగ్లు ఎక్కేవాళ్ళం. ఈరోజు ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్కి లిఫ్ట్ ఎక్కుతున్నాను నేను. నువ్వు 15 floors ఎక్కే స్ట్రెంత్ ఉన్న రోజు నువ్వు ఎందుకు ఎక్కట్లేదు? ఆ రోజు హార్డ్ వర్క్ చెయ్యి, నీకాడ ఉంది కదా, ఆ టైం ఇచ్చాడు కదా, ఆ టైం ఉంది కదా నీకాడ. ఆ టైంని నువ్వు కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోమని చెప్తాను. పీపుల్స్ ఇప్పుడు వచ్చే జనరేషన్ పీపుల్కి నేను అబ్జర్వ్ చేసింది, ఇమ్మీడియట్గా ఫాస్ట్గా సక్సెస్ కావాలి. నేను క్లియర్గా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెన్సీ ఉండాలి, మనకి చాలా పేషెన్సీ ఉండాలి. ఒక సక్సెస్ రావడానికి, సక్సెస్ అంత ఈజీగా వస్తే సక్సెస్ అనే వర్డ్ ఎందుకంటారు దాన్ని? అది మీనింగ్ఫుల్ వర్డ్ అవుతుంది కదా. సక్సెస్ అనే దానికి అవ్వాలంటే చాలా పేషెన్సీ ఉండాలి. సార్ నెక్స్ట్ జనరేషన్కి అడ్వైజెస్ అన్నీ లాస్ట్లో స్టోర్ చేసుకున్నాను సార్. బట్ ఇప్పుడు మీరు ఇచ్చిన లీడ్స్లోంచి నాకు 2 questions వస్తున్నాయి. ఐ హ్యావ్ టు ఆస్క్. సరే, ఫస్ట్ సార్, మీరింత ఎదగడానికి కారణం డెఫినెట్లీ మీ వెనకాల ఉన్నటువంటి టీమ్ సపోర్ట్. డైలీ వేజ్ వర్కర్ దగ్గర నుంచి, మీ కంపెనీలో పనిచేస్తున్నటువంటి వర్కర్ దగ్గర నుంచి, ఒక హై అండ్ మేనేజ్మెంట్ వరకు ఇట్ ఈస్ అ టీమ్ సపోర్ట్. ఎంపాథటిక్గా ఉంటారా టీంతో? ఎక్స్పెక్టెడ్గా ఉంటారా? ఆర్ ఎప్పుడు బాస్ అనేవాడు రిలాక్స్డ్గా కనిపిస్తే ఎంప్లాయీ కాస్త చులకనగా తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది అన్నది నమ్ముతారా? లేదా ఎవ్రీ మినిట్ ఫోకస్డ్గా, మోటివేటెడ్గా వర్క్ అని మీరే ఒక ఓపెన్ ఎన్సైక్లోపీడియా, మీ లైఫే ఒక ఓపెన్ మోటివేషన్ బుక్. ఏ రకమైన బాస్ చూస్తారు సార్ మీలో మీ ఎంప్లాయీస్ అందరూ? మీకు బిఫోర్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. 25 years నుంచి నేను మ్యూజిక్ ఆన్ చేయలేదని చెప్పాను. ఒక్కసారి ఆఫీస్ అట్మాస్ఫియర్లోకి వెళ్ళినప్పుడు నేను ఎలా ఉంటాను అంటే ఉగ్ర నరసింహుడు లాగా ఉంటారా? ఎలా ఉంటాను మీరు ఆలోచించండి. 100% ఫోకస్డ్గా, ఎటువంటి డీవియేషన్ లేకుండా సీరియస్గానే ఉంటాను. సీరియస్గానే ఉంటాను. మళ్ళీ ఆ ఫ్రెండ్లీ ఆ అట్మాస్ఫియర్ వచ్చినప్పుడు దాంట్లో వాళ్ళతో నేను మింగిల్ అవుతాను. దానికి ఏం ప్రాబ్లం ఉండదు. లంచ్ టైంలో కానీ లేకపోతే బయటికి వెళ్ళినప్పుడు కానీ వాళ్ళతో మింగిల్ అవుతాను. అది కూడా క్యాలిక్యులేటెడ్గా. క్యాలిక్యులేటెడ్, దానికి కూడా టైం చూసుకొని అవుతాను. బాబోయ్, రైట్. ఇందాక మీరు అన్నారు చూసారా, పిడికిలు బిగించి గోడని పగలు కొడితే మొత్తం పగలాల్సిందే. నాకు ఒక్క క్షణం అతడు సినిమాలో మహేష్ బాబు కనపడ్డాడు సార్. నో దాన్ని యాక్చువల్గా నేను సినిమా డైలాగ్ లాగా అయితే చెప్పలేదు. దాన్ని నేను ఇప్పుడు వచ్చే జనరేషన్స్కి అది ఒక అంత కాన్ఫిడెన్స్ ఉండాలి. చాలా టాలెంటెడ్ ఇప్పుడున్న జనరేషన్స్. వాళ్ళకి ఇప్పుడు నేర్చుకోవడానికి చాలా ఛాన్స్ ఉంది. ఇప్పుడు మార్కెటింగ్ టూల్స్ కావాలన్నా, లేకపోతే పర్సనాలిటీ డెవలప్మెంట్ కావాలన్నా, సక్సెస్ కావాలన్నా, లేకపోతే మోటివేషన్ కావాలన్నా, ఏది కావాలంటే అది దొరుకుతుంది. నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో మాకు ఏమీ దొరికేది కాదు కదా.
విజయానికి 5 మెట్లు ఎండమూరి వీరేంద్రనాథ్ బుక్ ప్రతి పాటు తీసుకెళ్ళి సంవత్సరం పాటు 2 ఇయర్స్ పాటు చదువుతూ ఉండేవాడిని. పేజీ మడిచిపెట్టి మళ్ళీ ఎవ్రీ పేజీ మళ్ళీ మిస్ అవుతామని. ఈరోజు అట్లా లేదు కదా. ఈరోజు ఇప్పుడు వచ్చిన జనరేషన్స్కి వాళ్ళు సక్సెస్ అవ్వాలంటే వాళ్ళకంతా దొరుకుతుంది ఇప్పుడు. వాళ్ళ జర్నీని ఎక్కడ స్టార్ట్ చేయాలి అనేది కూడా వాళ్ళకి తెలుస్తుంది. మాకు జర్నీ కూడా నా జర్నీ కావాలని పెయింట్ సూపర్వైజర్గా అయితే జాయిన్ అవ్వలేదు కదా. ఇప్పుడు వచ్చే జనరేషన్కి ఏం చేయాలనుకుంటే వాళ్ళకి క్లియర్గా దొరుకుతుంది వాళ్ళకి. అంటే అలాంటి టెక్నాలజీ ఇప్పుడు వచ్చింది కదా మన దగ్గర. టోటలీ అగ్రీడ్ సార్. బట్ నేను అడగబోయే క్వశ్చన్ ఏంటంటే, టెక్నో పెయింట్స్కి స్టార్ అంబాసిడర్, స్టార్ క్యాంపెయినర్ మహేష్ బాబు గారు. సో మహేష్ బాబు గారిని మీరు పెట్టడం అనేది అప్పట్లో కొంతమంది అన్నారట కదా, అంత రిస్క్ తీసుకోవడం అవసరమా అని. విన్నాను, ఇది కరెక్టో కాదో మీరే చెప్పాలి. క్యాలిక్యులేటెడ్ రిస్కా లేకపోతే మీ పర్సనల్ చాయిసా? మీరు అభిమానా మహేష్ బాబు గారికి? చెప్తా నేను. ఇప్పుడు నన్ను ఇంత ఇంటర్వ్యూ చేశాక మీకు తెలిసిందేంటి? మీకు మ్యూజిక్ అసలు వినరు, అసలు వేరే యావిగేషన్స్ ఏమి ఉండవు. మీకు మీరు అర్థం చేసుకుని మీకు ఆల్రెడీ అర్థం చేసుకుని ఉంటారు. నేను ఏ పని చేసినా నెంబర్ 1గా ఉండాలి. టెక్నో పెయింట్స్కి రైట్ చాయిస్. ఆయనకున్న గ్లామర్ కావచ్చు, ఆయనకున్న ఫ్యామిలీ, దానివల్ల ఆయన్ని సెలెక్ట్ చేసుకున్నాం మేము. ఆయన్ని చేసుకున్నప్పుడు చాలా ఎందుకంటే సౌత్ ఇండియాలో కూడా మీకు ఆల్మోస్ట్ చూస్తే ఇండస్ట్రియల్ ప్రొడక్ట్ సైడ్ ఆయన చాలా తక్కువే చేశారు ఆయన. దాంట్లో మహా అయితే 4-5 బ్రాండ్స్లో మేము ఒకరు. మేము దానికి చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాం మేము దానికి కూడా. సార్, ఇప్పటి వరకు పెయింటింగ్ ఇండస్ట్రీ అంటే దానికి సంబంధించినటువంటి గ్లామర్ గురించే మాట్లాడుకున్నాం. సీన్ కట్ చేస్తే డార్క్ రియాలిటీస్ కూడా ఉంటాయి సార్. ఫర్ ఎగ్జాంపుల్, వరల్డ్ వైడ్ మాట్లాడుతున్నాను సార్, నేను గ్లోబలీ మాట్లాడుతున్నాను. పెయింటింగ్ ఇండస్ట్రీలో కొన్ని హిడెన్ ఛాలెంజెస్ ఉండొచ్చు, లేకపోతే సెక్టర్స్ కొన్ని ఆథరైజ్డ్గా, రెగ్యులేటెడ్గా లేని సెక్టర్స్ ఉండొచ్చు. ఎస్పెషల్లీ మార్జిన్స్ విషయంలో కూడా చాలా తక్కువ మార్జిన్స్ ఉండడం, అది కొంచెం కష్టంగా ఉండుండొచ్చు. ఇలాంటి డార్క్ రియాలిటీస్ గురించి మీరు ఎలా రియాక్ట్ అవుతారు సార్? అంటే దీన్ని రెగ్యులేట్ చేయాలి అని మీకు ఎప్పుడైనా అనిపిస్తుందా? యాక్చువల్గా నాకు అంటే నేను పెయింట్ ఇండస్ట్రీ అనేది ఆర్గనైజ్డ్గా ఉంది. పెయింట్ ఇండస్ట్రీ అనేది ఆర్గనైజ్డ్ ఇండస్ట్రీ. కానీ పెయింట్ సర్వీసెస్ అంటే పెయింట్ అప్లికేషన్ ఇండస్ట్రీ అనేది అన్ఆర్గనైజ్డ్ సెక్టార్గా ఉంది. ఆ విషయంలో నేను చాలాసార్లు బాధపడ్డాను ఆ విషయంలో. ఎందుకో తెలియదు కానీ పెయింట్ ఇండస్ట్రీస్ బ్రహ్మాండంగా చాలా బాగా సక్సెస్ అవుతున్నాయి. వాళ్ళ గ్రోత్ చాలా బాగుంటుంది. చాలా బాగా గ్రోత్ అవుతున్నాయి కంపెనీస్. ఎందుకంటే ఇండస్ట్రీ కూడా ఇప్పుడు ఇండియాలో కూడా అర్బనైజేషన్ జరుగుతుంది మొత్తం కూడా. ఇప్పుడు అర్బనైజేషన్ అంటే చిన్న చిన్న విలేజెస్ కూడా అర్బనైజేషన్ షిఫ్ట్ అవుతున్నాయి. అంటే మంచి మంచి హౌసెస్ కట్టుకోవడం, మంచి పెయింట్ సప్లై చేసుకోవటం, వాళ్ళ లైఫ్ స్టైల్ మారుతూ వస్తుంది. కంట్రీలో చాలా పెద్ద చేంజ్ జరుగుతుంది. దాంతోపాటు ఇండస్ట్రీ కూడా బాగా పెరుగుతూ వస్తుంది. ఎందుకంటే మేజర్ ప్లేయర్స్ కూడా వస్తున్నారు కంట్రీలోకి. నెక్స్ట్ నేను బాగా బాధపడుతున్నది ఒకటే. ఎందుకంటే నా కెరీర్ స్టార్టింగ్ ఒక సూపర్వైజర్గా స్టార్ట్ అయ్యా కాబట్టి ఇంతవరకు ఈ ఇండస్ట్రీ అంటే అప్లికేషన్ ఇండస్ట్రీ కూడా ఆర్గనైజ్డ్గా మారితే బాగుంటుందని మై డ్రీమ్. అంటే నాకు మంచి మారాలని నేను బాగా ఆలోచిస్తుంటా ఇప్పుడు కూడా. చాలా కరెక్ట్ సార్. ఎస్పెషల్లీ మీరు అన్నట్లు ఆ అప్లికేటర్స్ అన్న పదం మీరు ఏదైతే వాడారో, ఈ పెయింటింగ్ ఇండస్ట్రీలో వాళ్ళని లాస్ట్ మైల్ వారియర్స్ అని అంటారు. ఎందుకు అంత ఘనంగా అంటారంటే, నిజంగా కూడా ఒక టాక్ నడుస్తుంది సార్ భారతదేశంలో. ఎస్పెషల్లీ ఈ లాస్ట్ మైల్ వారియర్స్, అప్లికేటర్స్ సరిగ్గా చెయ్యని దానివల్ల పెయింట్ క్వాలిటీ ఎంత బాగున్నా సరే ఒక కస్టమర్కి సాటిస్ఫాక్షన్ లెవెల్ రీచ్ అవ్వలేకపోతున్నారు. వీళ్ళకి సంబంధించి ఒక ఫార్మల్ ట్రైనింగ్ ప్రొసీజర్స్ లేవు అన్నది ఒక లోట్ అయితే ఉంది, ఒక డెఫిసిట్ అయితే ఉంది. దీన్ని స్పెసిఫిక్గా మీ కంపెనీ ఏమైనా టేకప్ చేసే ఆలోచన? దాన్ని నేను అడ్రస్ చేస్తానంటే నా ఒక కంపెనీ కోసం నేను ఇది అడ్రస్ చేయట్లేదు. నేను ముందే చెప్పాను కదా, మీకేం చెప్పానంటే దీన్ని ఆర్గనైజ్డ్గా మారితే అందరికీ బాగుంటుంది, హెల్తీగా ఉంటుంది ఆర్గనైజేషన్ అని. దీన్ని ఎట్లా చేశారంటే పెయింట్ అప్లికేషన్ని చాలా కంపెనీస్ ఎట్లా ప్రొజెక్ట్ చేసినాయి అంటే, ప్రొడక్ట్ని సేల్ చేసుకోవటానికి ఒక కాస్ట్ని ఫిక్స్ చేసేసి అప్లికేషన్ ఛార్జ్ ఇంత, మెటీరియల్ కాస్ట్ ఇంత అని చెప్పేసి చాలామందికి ఒక ప్రైజ్ కోట్ ఇవ్వటం. అదేమవుతుందంటే బియాండ్ దట్ ఒక టైం గడిచాక, ఒక సంవత్సరంన్నర గడిచాక ప్రాజెక్ట్ డెలివరీ చేయడానికి ఆ కాస్ట్ పెరిగిపోతుంది. అక్కడ కాస్ట్ చాలా చేంజ్ అయిపోతుంది. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ కంపెనీస్ వాళ్ళు ప్రొడక్ట్ అమ్ముకోవడానికి
ప్రొడక్ట్ సేల్ చేసుకోవడానికి నా స్క్వేర్ ఫీట్ ఇంత కవరేజ్ వస్తుంది, నా ప్రొడక్ట్ పుట్టి ఇంత కవరేజ్ వస్తుంది, ప్రైమర్ ఇంత కవరేజ్ వస్తుంది, పెయింట్ ఇంత కవరేజ్ వస్తుందని ఒక క్యాలిక్యులేషన్ ఇస్తున్నారు. అది అది ఎవరిస్తున్నారు అది ఎవరిస్తున్నారు అది ఎవరివ్వాలి అది ఎవరివ్వాలి ఇప్పుడు మనం జనరల్గా ఎగ్జాంపుల్ ఒక వంట చేసే చెఫ్ ఉన్నాడు అనుకోండి, వాడికి వెజిటేబుల్స్ ఎట్లా కట్ చేసుకోవాలి, దాంట్లో ఆయిల్స్ ఎంత వాడాలి, దాంట్లో ఆయిల్ ఎంత వాడాలి, మసాలాస్ ఏం చేయాలి, ఫైనల్గా కుక్ ఎంత బాగా రావాలనేది దాన్ని డిజైన్ చేసుకుంటాడు. కానీ ఇక్కడ ప్రైస్ కోట్ ఎవరిస్తున్నారండి? ఇక్కడ ఈ ఇండస్ట్రీని ఎవరిస్తున్నారండి కోట్? ఇది అప్లికే అదే నేను చెప్తుంది, ఆ చెఫ్ ఇస్తే దాన్ని ఫాలో అవ్వాలి, చెఫ్ ఇస్తే ఫాలో అవ్వాలి. కానీ ఇక్కడ అప్లికేటర్ ఇవ్వట్లేదు దాని కాస్ట్, కంపెనీ సెల్ ఇస్తున్నాయి. ఇక్కడ కంపెనీ సెల్ ఇవ్వటం వల్ల ఈరోజు కాంట్రాక్టర్స్ ఇంతవరకు నాతో పాటు కెరీర్ స్టార్ట్ చేసిన ఏ కాంట్రాక్టర్ కూడా సక్సెస్ అయింది లేదు. సక్సెస్ అయింది లేదండి. ఇండస్ట్రీని బతికేయటం కూడా చాలా ఇంపార్టెంట్ కదా. నేను అదే చెప్తున్నాను, నువ్వు బతకటం కాదు, నీతో పాటు నలుగురిని బతికిచ్చు. కానీ ఇంకోటి తెలుసా, ఇంకోటి కూడా నేను క్లియర్గా చెప్తున్నా, వీళ్ళు ప్రైజ్ తీసుకొని బెస్ట్ ప్రైజ్ తీసుకొని ఇచ్చామని కాంట్రాక్ట్ ఇచ్చి ఈరోజు వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారో నాకు కూడా తెలుసు. ఎందుకంటే ప్రైజ్ ఆ కాస్ట్లో ఆ బడ్జెట్లో ఎక్కడ మ్యాచ్ అవ్వట్లేదు. ఫైనల్గా ఒక ప్రాజెక్ట్ ఒక 1 year 6 months డిలే అయితే ఒక డెవలపరు, ఒక బిల్డరు, ఒక ప్రాజెక్ట్ది దాని కాస్ట్ ఓవర్ హెడ్ ఎంత పెరుగుతుందండి? ఆపరేషనల్ కాస్ట్ ఎంత పెరుగుతుంది? ఆ ప్రాజెక్ట్లో ఆపరేషన్ కాస్ట్ ఒక పెయింటింగ్ వల్లే ఎవ్రీ ప్రాజెక్ట్ డిలే అవుతుంది. మీరు చూసుకోండి, మీరు ఒక హౌస్ కట్టుకున్నా కానీ మీరు ఒకసారి స్టడీ చేయండి, మిగతా వర్క్స్ అన్నీ కూడా టైంకి అవుతాయి, ఇది అవ్వదు. ఎందుకంటే ఒక సర్ఫేస్ ప్రిపరేషన్ దగ్గర నుంచి సూటబుల్ స్పెక్ దగ్గర వరకు నెంబర్ ఆఫ్ కోడ్స్ అప్లై చేయాలంటే డిపెండింగ్ ఆన్ ఆల్ వెండర్స్. దానివల్ల పెయింటింగ్ డిలే అవ్వటం వల్ల, కాస్ట్ ఓవర్ రన్ అవ్వటం వల్ల ఆ ప్రాజెక్ట్ కాంట్రాక్టర్ చాలా లాస్ అయిపోతున్నాడు ఇక్కడ. కానీ డెవలపర్ ఏమనుకుంటున్నాడు, నేను తక్కువ ప్రైజ్లు ఇచ్చేసే కదా. ఈ బిల్డర్స్ ఏమనుకుంటారంటే, నేను నా ప్రాజెక్ట్ని బ్రాండ్ చెప్పను, ఒక కంపెనీ వాడు మీకంటే చాలా తక్కువ ప్రైజ్ ఇచ్చేసాడు కదా, వాడికి ఇస్తున్నా నేను అంటారు. నేను అదే చెప్పాను, చిన్న ఎగ్జాంపుల్ ఏం చెప్పానంటే, ఒక చెఫ్ చేయాల్సిన పని, ఒక అప్లికేటర్ చేయాల్సిన పని ఒక కంపెనీ ఎట్లా చేస్తుందండి? అంటే మీరు అనవచ్చు, మీరు కూడా కంపెనీ కదా. నేను కంపెనీ అయినా నేను ప్రాజెక్ట్ని నేను అకౌంటబిలిటీ తీసుకుంటున్నాను, ఓనర్షిప్ తీసుకొని చేస్తున్నాను. కానీ వాళ్ళు అలా చేయట్లేదు కదా. ఎవరో థర్డ్ పార్టీ అప్లికేటర్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి, పాపం వాడికి వర్కౌట్ అవుతుందో లేదో కూడా వాడికి కూడా తెలియదు, వాడిని తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తున్నారు. వాడు ఏమవుతుంది, కొంత చేసేసరికి లాసుల్లోకి వెళ్ళిపోతున్నాడు, ప్రాజెక్ట్ లేట్ అయిపోతుంది. ఈ లేట్ అవ్వడం వల్ల, పెయింటింగ్ లేట్ అవ్వడం వల్ల ప్రాజెక్ట్ 6 నెలలు 6 months లేట్ అయితే ఒక డెవలపర్కి దాని ఓవర్ హెడ్స్ ఎంత పెరుగుతాయండి? నెక్స్ట్ కస్టమర్స్ దగ్గర నుంచి పెయింట్ అప్లై చేస్తేనే ఓసీ వస్తుంది. అక్కడ 20-30% వాళ్ళకి రావాల్సిన ఫండ్స్ ఫ్లో రాదు. ఈ ఫండ్స్ ఫ్లో రాకపోవడం వల్ల దాని మీద బ్యాంక్స్కి పే చేయాల్సిన, బ్యాంక్స్ ఫండింగ్ చేయాల్సిన దానికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పే చేసుకోవాలి. మళ్ళీ ఈ మనీ ఇంకెక్కడన్నా పెట్టుకుంటే ఇంకో ప్రాజెక్ట్ రెవెన్యూ సైకిల్లోకి వస్తుంది. ఇది ఎవరు కూడా నేను చాలామందికి ఎక్స్ప్లెయిన్ చేసి ట్రై చేశాను. నేను వెళ్ళిన ప్రతిసారి కన్విన్స్ చేశాను, చాలామందిని చేంజ్ చేయగలిగాను, వాళ్ళకు కూడా పాపం అర్థం చేసుకోగలిగారు. సరే, ఇండియాలో ఒక పర్సెప్షన్ ఉంది, పెయింటింగ్ అనేది ఒక ఫినిషింగ్ ప్రోడక్టే కానీ ఒక ఫ్యూచరిస్టిక్ ఇండస్ట్రీ లాగా చూడట్లేదు. చూడండి ఇండస్ట్రీలో నేను అసలు ఈ పెయింటింగ్ ఇండస్ట్రీలో ఇండియాకి ఎంత పొటెన్షియాలిటీ ఉంది సార్? వాట్ డూ యూ ఫీల్? యాక్చువల్గా పెయింట్ ఇండస్ట్రీకి ఇప్పటివరకు మన కంట్రీలో ఫర్ క్యాపిటల్ కన్జంప్షన్ 4.5 kg ఉందండి. డెవలప్డ్ కంట్రీస్లో 15 to 20 kgs ఉందండి. అంటే మనకంటే మనం ఇంకెక్కడున్నాం ఒకసారి ఆలోచించండి మీరు. 4 kgs ఎక్కడ, 15 to 20 kgs అంటే ఇంకా చాలా గ్రోత్, ఇంకా మనకి చాలా స్కోప్ ఉంది మన ఇండస్ట్రీ ఎదగడానికి. ఇండియన్ ఇన్ఫ్రా గ్రో అయింది లాస్ట్ 10 years నుంచే. బిఫోర్ అసలు మీకు ఈ హై రైజ్ బిల్డింగ్స్, ఇన్ని టవర్స్, ఇన్ని బిల్డింగ్స్ 10-15 years, ఈ 10 years నుంచే కదండి ఇండియన్ యాక్చువల్ రియల్ గ్రోత్ చూస్తుంది మనం 10 years నుంచే. నెక్స్ట్ 25 years అబ్నార్మల్ గ్రోత్ రాబోతుంది కంట్రీలో. ఇండస్ట్రీ కూడా చాలా చేంజ్ జరగబోతుంది. ఈ జరుగుతున్న ఈ టైంలో ఎవరైతే వాళ్ళ యొక్క బిజినెస్ సిస్టమేటిక్ చేసుకుంటారో, టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటారో, మార్కెటింగ్ని బాగా డెవలప్ చేసుకోగలుగుతారో, ఎవరైతే ప్రాజెక్ట్ని
అకౌంటబుల్డ్గా చేయగలుగుతారో, ప్రొడక్ట్ అండ్ సర్వీసెస్ ఇచ్చే కంపెనీకి దేశంలో విపరీతమైన డిమాండ్ రాబోతుందండి. ప్రొడక్ట్ అండ్ అప్లికేషన్ సర్వీసెస్ ఇచ్చే ఏ కంపెనీకైనా ఎక్సలెంట్ ఫీచర్ ఉంది ఈ ఇండియాలో. సార్ గ్లోబల్ ప్లేయర్స్ గురించి మాట్లాడుకుంటే ఈ నేపథ్యంలో జోటున్, షెర్విన్ విలియమ్స్, నిపాన్ పెయింట్స్ ఇవన్నీ గ్లోబల్లీ దే ఆర్ వెల్ ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్స్ అనుకుంటే, ఏ సెక్టార్స్లో ఇండియాలో పెయింటింగ్ సెక్టర్లో మనం ఫోకస్ చేస్తే మనం కూడా గ్లోబల్ ప్లేయర్ అవ్వగలం సార్? ఆ నిచెస్ మీరు ఎక్కడన్నా గమనించారా? డెఫినెట్లీ. మీరు చెప్పిన కంపెనీస్ ఇండియా వచ్చాయి. ఇండియాలో ఉన్న సిచ్యువేషన్స్ని వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. ఇండియన్ మార్కెట్ అంతా కూడా, ఇండియా మార్కెట్, పెయింట్ మార్కెట్ అంతా కూడా డిఫరెంట్గా ఉంది. కంప్లీట్గా రీటైల్ B2Cలోకి వెళ్ళిపోయింది. అది 90% బిజినెస్ అక్కడ నడుస్తుంది. చాలా అనార్గనైజ్డ్గా ఉంది అక్కడ. ఒక మార్కెట్ లీడర్ మాత్రం అక్కడ చేసుకోగలిగే స్టేజ్లో ఉంది. నువ్వు గ్లోబల్ ప్లేయర్ అయినా కానీ నీకు అక్కడ నీ బ్రాండ్ని పొజిషన్ చేయడం అంత ఈజీ కాదు అక్కడ. ఎందుకంటే వీళ్ళ సిస్టమ్స్, వీళ్ళ కండిషన్స్ ఇవన్నీ కూడా యాక్సెప్టబుల్గా ఉండవు ఇక్కడ. ఇండియాలో అంత ఈజీ కాదు గ్లోబల్ ప్లేయర్ సర్వే అవ్వడం. కానీ ఇండియా గ్లోబల్ మార్కెట్లో ఒక పొజిషన్కి చేరగలదా? ఇండియాలో ఉన్న కంపెనీస్ అంటున్నారా మీరు? ఎస్, ఇండియాలో ఉన్న కంపెనీస్ 100%. మాలాంటి కంపెనీస్కి ఆపర్చునిటీ ఉంది. మా కంపెనీస్కి నేను చెప్పే కదా, ఇండస్ట్రీ అంతా ఒక సైడ్ మార్కెటింగ్ చేస్తుంటే మేము ఇంకో సైడ్ చేస్తాం. మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ అప్లికేషన్ సర్వీస్ చేసే కంపెనీకి ఇండియా కాదు గ్లోబల్గా ఎక్కడికి వెళ్ళినా దాన్ని ఏమంటారు, ఒక మంచి రెడ్ కార్పెట్ వేసి పిలుస్తారు. డెఫినెట్గా అలాంటి ఆర్గనైజేషన్ మేము తయారు చేస్తాం. అలాంటి ఎంటర్ప్రెన్యూర్స్ని తీసుకొచ్చి ఈ ఆర్గనైజేషన్లోకి అలాంటి కంపెనీని తయారు చేస్తాం. నా చివరి శ్వాస ఉన్నంత వరకు దాని మీద నా ఫైట్ చేస్తాను, డెఫినెట్గా చేస్తాను నేను. సార్ పొటెన్షియాలిటీ ఉంది, ఎక్కడైతే ఫోకస్ చేయాల్సిన ఏరియాస్ ఉన్నాయో అవి మీకు క్లియర్గా విజన్ ఉంది, సో యూ కెన్ వర్క్ ఆన్ దట్. కానీ మోస్ట్ ఇంపార్టెంట్లీ సార్, ఏదైనా సరే ఈ స్ట్రాటజిక్ ప్లాన్స్ అన్ని క్వాలిటీ ఆఫ్ ది ప్రోడక్ట్ తర్వాతే వస్తాయి. ఎవరైనా సరే మా ప్రోడక్ట్ తోపు అనే మాట్లాడతారు. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్, ఆనెస్ట్గా నిజంగా టెక్నో పెయింట్స్కి సంబంధించి ప్రోడక్ట్ మిగిలిన మార్కెట్లో అవైలబుల్గా ఉండే ప్రోడక్ట్స్ కంటే ఏ రకంగా అది యూనిక్ సార్? ఏ రకంగా అది డిస్టింగ్విష్డ్? మీరు ఎందుకంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నారు మీ ప్రోడక్ట్ గురించి? ఎందుకంటే అదర్ కంపెనీస్ వెళ్ళిన సెక్టార్స్ వేరు, నేను వెళ్ళిన సెక్టార్ వేరు. నేను డైరెక్ట్ ఎండ్ కస్టమర్ దగ్గరికి వెళ్తున్నా. ఈరోజు ఎండ్ కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఇన్ని గ్రేడ్స్, ఇన్ని క్వాలిటీస్ నేను తీసుకొని వెళ్ళట్లేదు. నేను తీసుకెళ్తున్న ఒకటే క్వాలిటీ అనే ఒక ప్రోడక్ట్ని తీసుకెళ్తున్నా అక్కడికి. నేను ఒక 2 గ్రేడ్స్, 3 గ్రేడ్స్, 4 గ్రేడ్స్ అని నేను ఎక్కడ కూడా కస్టమర్ని కన్ఫ్యూజ్ చేయట్లేదు. కస్టమర్ని కన్ఫ్యూజ్ చేసి కస్టమర్ మీద ప్రైజ్ అనే ఒక ఓవర్లోడ్ పెట్టేసి కస్టమర్ని కన్ఫ్యూజ్ చేసి మార్కెటింగ్ చేసుకోవట్లా నేను. నాది 100% క్వాలిటీ ప్రోడక్టు, జెన్యున్ ప్రోడక్టు, దానికి ఒక గుడ్ ప్రైజ్, దాన్ని ఒకటి ఫిక్స్ చేసుకున్నా. ఎక్కడ కూడా మీరు ఈరోజు మార్కెట్లో చూసుకుంటే మీరు ఒక షాప్కి వెళ్తే వాడు ఎన్ని గ్రేడ్లు, ఒక ప్రోడక్ట్లో ఎన్ని గ్రేడ్లు చూపిస్తున్నాడండి. ఇదంతా ఎవరు చేస్తున్నాడు? ఇదంతా కన్ఫ్యూజ్ కాదా? ఇదంతా మార్కెటింగ్ స్ట్రాటజీ కాదా? లాస్ట్ ఇయర్ ఒక ప్రోడక్ట్ అదే నేమ్ పెట్టి 10,000 అంటున్నాడు, 10,000 రూపీస్ చెప్తున్నాడు. దానికి ఇంకొక ప్రోడక్ట్కి ఒక ప్లస్ మైనస్ యాడ్ చేసి 15,000 అంటున్నాడు. సేమ్ క్వాలిటీ ప్రోడక్ట్నే. దిస్ ఈజ్ కన్ఫ్యూజ్డ్ అండి. ఇదంతా ఎవరి మీద పడుతుంది? ఇదంతా కూడా కన్జ్యూమర్ నష్టపోతున్నాడు ఇక్కడ. కస్టమర్ని కన్ఫ్యూజ్ చేసి మార్కెటింగ్ చేసుకుంటున్నారు. అంటే నేను ఈ పాయింట్ యాక్చువల్గా అయితే బిజినెస్ మ్యాన్గా అయితే చెప్పకూడదు కూడా, కానీ ఇది కరెక్ట్ కాదు కదా. ఇది కరెక్ట్ కాదు, 100% కరెక్ట్ కాదు. వాళ్ళ నెంబర్స్ని పెంచుకోవటానికి ఆడుతున్న గేమ్ ఇదంతా. వాళ్ళ నెంబర్స్ని పెంచుకోవటానికి ఆడుతున్న గేమ్ ఇదంతా కూడా. ఈ గేమ్లో రియల్గా కన్జ్యూమర్స్ నష్టపోతున్నారు. మా కంపెనీ అలా కాదు. ఒకటే క్వాలిటీ, ఒకటే ప్రోడక్ట్, ఒకటే క్వాలిటీ. దీంట్లో 4 గ్రేడ్స్ 5 గ్రేడ్స్ లేవు ఇక్కడ. నేను పెట్టను దాంట్లో. అదే నేను ఎంత ప్రాక్టికాలిటీకి దగ్గరగా ఉన్నానో ఆలోచించండి మీరు. నా R&D, నా క్వాలిటీ, నా అప్లికేషన్ సర్వీసెస్ కన్జ్యూమర్కి రీచ్ అయ్యేటట్లుగా ఒక క్వాలిటీ ప్రోడక్ట్ని క్వాలిటీ అప్లికేషన్తో రీచ్ అయ్యేటట్లుగా ప్లాన్ చేస్తున్నాం. అదంతా కూడా దిస్ ఈజ్ వెరీ ఫండమెంటల్ ఎక్సర్సైజ్ అండి. నేను అదే చెప్పాను, బిజినెస్ మ్యాన్ ఈజ్ డిఫరెంట్, ఎంటర్ప్రెన్యూర్ ఈజ్ డిఫరెంట్.
నేను చూస్తుంది లాంగ్ టర్మ్. ఒక కన్జ్యూమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి వాడు నష్టపోకూడదు అన్న సెన్స్లో మాట్లాడుతున్నారు కదా సార్. ఎస్. ఇప్పుడు సార్ మీకే గనక పవర్ ఉంటే, మీకే గనక ఏదన్నా మార్చే పవర్ ఉంటే, పాలసీ లెవెల్లో మార్పు తీసుకొస్తారా, మైండ్ సెట్ లెవెల్లో మార్పు తీసుకొస్తారా, ఎథికల్ లెవెల్లో మార్పు తీసుకొస్తారా? ఎథికల్ లెవెల్లోనే తీసుకొస్తాను. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ ఈ ఆన్సర్. ఎథికల్ లెవెల్లోనే తీసుకొస్తాను. ఏం చేంజ్ తెస్తారు సార్? ఎథికల్ లెవెల్లోనే తీసుకోవాలి. కొన్ని ఎథికల్ వాల్యూస్తో మనం ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి. దానికి ఒక కాస్ట్ని, దానికి ఎంత కాస్ట్ని అయితే మనం ఇవ్వాలనుకుంటున్నా ఆ కాస్ట్లో కూర్చోబెట్టాలి. ఏ ఎక్సైజ్లో మనం ఆ ప్రోడక్ట్ని ఆ సర్ఫేస్కి సూటబుల్ అప్లికేషన్ తీసుకురావడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మెయిన్ మిస్సింగ్ పాయింట్ ఇదే. ప్రతి ఒక్కరు ఒక బీఓకి తయారు చేసేసి 2 కోట్స్ ఇది 1 కోట్ ఇది అంటారు. వాట్ ఈజ్ దిస్ అండి? ఈరోజు మనం వేసుకునే ఒక డ్రెస్సు మనకు మ్యాచింగ్ చూసుకుంటున్నాం. ఒక డ్రెస్సు మనం వేసుకునే క్లాత్స్ ఒక మ్యాచింగ్ చూసుకుంటున్నాం. మనం ట్రౌజర్ ఏం వేసుకోవాలి, దానిపైన షర్ట్ ఏం వేసుకోవాలి, వాచ్ ఏం పెట్టుకోవాలి, షూ ఏం వేసుకోవాలి చూసి ఒక 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 పెద్ద ప్రాజెక్ట్ తీసుకొని సింపుల్గా ఒక బీఓకి పంపించేస్తారు. దట్ ఈస్ సూటబుల్ ఆర్ నాట్ అని కూడా చెక్ చేసుకోరు అనమాట. నాకు ఫినిష్ కావాలి, నాకు ఇట్లా రావాలని చెప్తారు. ఎట్లా వస్తుంది చెప్పండి? అట్లా రాదు కదా. నేను ఫీల్డ్ స్టార్ట్ చేసినప్పుడు, కాంట్రాక్టర్గా నా కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు నేను ముందు ఎక్కడా కూడా కొటేషన్ ఇవ్వలేదండి. నేనేం చెప్తానంటే, నేను వస్తున్నాను, మీ ప్రాజెక్ట్ని విజిట్ చేస్తాను, మీ సర్ఫేస్ని చెక్ చేస్తాను, మీ సర్ఫేస్కి సూటబుల్ స్పెక్ ఇస్తానని చెప్తా. ఈరోజు జరుగుతుంది ఏంటంటే, ఈరోజు మార్కెట్కి అంతా కూడా ఆపోజిట్ జరుగుతుంది. సార్ మీరు ఎంత ఫీల్ అవుతున్నారో మీ వాయిస్లో ఆ స్ట్రెయిన్ అయిన పోర్షన్ ఇట్ సెల్ఫ్ చెప్తాను సార్. మీరు ఎంత పబ్లిక్ ఫోకస్డ్గా ఆలోచిస్తున్నారో, అక్కడ అన్యాయం జరుగుతోంది అని ఎంత గట్టిగా మీరు మాట్లాడాలనుకుంటున్నారు అన్నది తెలుస్తుంది సార్. కన్జ్యూమర్ నష్టపోకూడదు అన్న కన్సర్న్ కనిపిస్తుంది కాబట్టి కన్జ్యూమర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఒక క్వశ్చన్ అడుగుతాను సార్. గత 20 ఏళ్లలో ఒక కన్జ్యూమర్ మైండ్ సెట్, ఒక కన్జ్యూమర్ యొక్క కలర్ టేస్ట్లు, కలర్ ప్రిఫరెన్స్లు, చాయిస్లు ఎలా మారాయి సార్? అంటే మేబీ కన్జ్యూమర్లు అది కోరుకుంటున్నాడు కాబట్టి ప్లేయర్స్ అందరూ కూడా అట్లా మ్యానిపులేటివ్గా ఉండగలుగుతున్నారా? వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ దట్? కన్జ్యూమర్ టేస్ట్ చాలా రకాలుగా మారిందండి. అంటే ఇంతకుముందు అంత స్పెండింగ్ కూడా లేదు కాబట్టి వాళ్ళ టేస్ట్ కూడా చాలా మారింది. అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ చాలా చేంజ్ జరుగుతుంది కదా. ఇప్పుడు ఏమవుతుందంటే, ప్రతిసాట కూడా లగ్జరీ అండ్ లుక్ అండ్ ఫీల్, వీటికి చాలా ఇంపార్టెన్సీ ఉంది. అంటే లగ్జరీలో మనం తీసుకుంటే కొన్ని ఐటమ్స్ లగ్జరీ ఫినిష్, అంటే వాల్ ఫినిషెస్ కావచ్చు, అండ్ లగ్జరీ ఫర్నిచర్స్, ఇంట్లో లగ్జరీ ఫర్నిచర్స్ కానీ, ఇవన్నీ కూడా మోడర్నైజ్డ్గా ప్రతి రూరల్లో కూడా ఇది బాగా స్పెండ్ చేస్తున్నారు ఇవాళ. అంటే కలర్స్కి చాలా ఇంపార్టెన్సీ వచ్చింది ఈరోజు. వాస్తవంగా చెప్పాలంటే ఈరోజున్న బిజీ లైఫ్లో మీరు చూస్తే, మీరు చాలాసార్లు విజిట్ చేస్తుంటారు మీరు. అంటే కొన్ని మాల్స్కి వెళ్ళినప్పుడు కానీ, కొన్ని కాఫీ షాప్స్ కానీ, కొన్ని పబ్స్కి వెళ్ళినప్పుడు, అండ్ లేదంటే మన ఆఫీస్కి వెళ్ళినప్పుడు, ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా మీరు చాలా డిఫరెంట్ టేస్ట్ కనిపిస్తుంటుంది ఆ లగ్జరీ అండ్ లుక్. అసలు మీరు చూడని ఎన్నో ప్రోడక్ట్స్ వస్తున్నాయి ఇప్పుడు మార్కెట్లోకి. దానికోసం మేము చాలా పెద్ద ఎక్సైజ్. మీకు ఒక రకంగా చెప్పాలంటే మా గ్రేటెస్ట్ అసెట్ ఇప్పటివరకు నేను చెప్పలేదు, మీకు చెప్తున్నాను చూడండి. ఇప్పటి వరకు ఈ లగ్జరీ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మన కంట్రీకి ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇప్పటి వరకు కూడా ఈ లగ్జరీ ఫినిషెస్, అంటే లైమ్ బేస్, కాంక్రీట్ బేస్, మైక్రో టాపింగ్, ఇవన్నీ కూడా ఇప్పటికి కూడా ఇంపోర్ట్ జరుగుతున్నాయి. కానీ టెక్నోపేస్ట్స్ యొక్క గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్ ఏంటో చెప్పనా, ఈ ప్రొడక్ట్స్ అన్నీ మోర్ దెన్ 100 ప్రొడక్ట్స్ ఇండియాలో మేము ఫస్ట్ మ్యానుఫ్యాక్చర్ అండి ఇవాళ. ఎక్సలెంట్ సార్. ఈ చెప్తున్న లైమ్ బేస్, కాంక్రీట్ బేస్, ఇవన్నీ కూడా, ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా దీని టార్గెట్ సెగ్మెంట్ ఈజ్ డిఫరెంట్. హై అండ్ బంగ్లాస్ అండ్ విల్లాస్ అండ్ పబ్స్, కాఫీ షాప్స్, నెక్స్ట్ ఐటీ ఆఫీసెస్, కన్వెన్షన్స్, స్టార్ హోటల్స్, వీటిలో బాగా నడుస్తుంటుంది. దిస్ మార్కెట్ ఈజ్ ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది.
మీరు యూరోప్లో కానీ ఏదన్నా కంట్రీకి ప్యారిస్ కానీ ఎక్కడన్నా మీరు యూకే కానీ వెళ్తే ఈ ప్రోడక్ట్లు ఎక్కువ కనిపిస్తుంటాయి మీకు. ఇవి మనకంటే వాళ్ళు ఒక 100 years బ్యాక్ చేసుకున్న ప్రోడక్ట్లు ఇవన్నీ కూడా కెమికల్ ఫ్రీ ప్రోడక్ట్లు. ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఏ కంపెనీలో కూడా ఇప్పటికి కూడా ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేయట్లేదు. ఫస్ట్ కంపెనీ ఇన్ ఇండియా. ఈ ప్రోడక్ట్లన్నీ ఆల్రెడీ మేము 1 year బ్యాకే మార్కెట్లో తీసుకొచ్చాము. దాన్ని ఒక సపరేట్ వెర్టికల్గా డెవలప్ చేసి దాంట్లో కూడా మంచి బిజినెస్ నడుస్తూ వస్తుంది. సార్ అసలు ఎన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి సార్, ఎన్ని షేడ్స్ ఉంటాయి సార్? ఎమల్షన్స్ అంటారు, పెయింట్స్ అంటారు, సిరప్స్ అంటారు, ఇప్పుడు మీరు ఏవేవో కొన్ని టెక్నాలజికల్ నేను పదాలు అందుకనే వాడారు. మీకు ఇందాక ఒకటి క్లియర్గా చెప్తాను మీకు. దిస్ ఈజ్ అందుకని కన్జ్యూమర్ని కన్ఫ్యూజ్ చేసి మార్కెటింగ్ చేస్తున్నాయి కంపెనీస్. లైమ్ నుంచి ఫస్ట్ మన విలేజెస్లో మనం చూస్తే మన ఫోర్ ఫాదర్స్ అంతా కూడా ఫస్ట్ లైమ్కి బిఫోరు కౌ డంగ్ ఎక్కువ యూజ్ చేసేవారు. దాని నుంచి మళ్ళీ ఇండస్ట్రీ ఏం చేంజ్ అయింది, లైమ్ అంటే సున్నంకి షిఫ్ట్ అయిపోయింది. ఓకే. తర్వాత దాని నుంచి ఓబిడి ఆయిల్ బాండ్ డిస్టెంపర్ అని దానికి షిఫ్ట్ అయింది. దాని తర్వాత ఇప్పుడు ఎమల్షన్స్ షిఫ్ట్ అయింది. ఇప్పుడు ఎమల్షన్స్లో ఒక 100 క్వాలిటీస్ డెవలప్ చేశారు కన్జ్యూమర్ని కన్ఫ్యూజ్ చేయడానికి. దీంట్లో ఈ ఎమల్షన్ అని కన్ఫ్యూజ్ చేసి మార్కెటింగ్ చేసుకుంటున్నాయి. దీనివల్ల ఫైనల్గా కన్జ్యూమర్ కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు. షేడ్స్ ఈజ్ డిఫరెంట్, మీరు చెప్తున్న కలర్స్ ఈజ్ డిఫరెంట్. కలర్స్ ఎన్నైనా తీసుకోవచ్చు, దానికి బేసులు ఉండేది, దానికి ఉండే బేసులు ఒక 15 బేసెస్ ఉంటాయి, పిగ్మెంట్స్ దానికి ఒక 15 పిగ్మెంట్స్ ఉంటాయి. అసలు రియల్గా మీకు ఇవన్నీ కూడా ఒక 15 to 18 పిగ్మెంట్స్ నుంచి వచ్చిన కలర్సే కొన్ని వందల వేల కలర్స్ అండి. దాని నుంచి పుట్టినవి ఒక 3000, 4000, 5000 షేడ్స్. ఇవన్నీ కూడా మెయిన్ బేసు దానికి ఉండేది ఒక 15 పిగ్మెంట్స్ ఉంటాయి. దాని నుంచి ఒక 3000 షేడ్స్ ఉంటాయి. దాని చుట్టూ పెయింట్స్లో ఒక 3000, 3500 షేడ్స్ తిరుగుతూ వస్తూ ఉంటాయి. షేడ్స్ ఈజ్ డిఫరెంట్, లుక్ ఈజ్ డిఫరెంట్. షేడ్ అనేది మనకున్న, నేను ఎప్పుడు కూడా కస్టమర్కి ఒకటే క్లియర్గా చెప్తా, షేడ్ అనేది హాల్కి ఏ కలర్ వేసుకోవాలి, బెడ్రూమ్స్కి ఏ కలర్ వేసుకోవాలి, కిచెన్కి ఏ కలర్ వేసుకోవాలి, 100% నాకు తెలిసినంతగా 100% నాకు తెలిసినంతగా నేను గర్వంగా చెప్తాను, ఎవరికి తెలియదని చెప్తాను. ఏం సజెస్ట్ చేస్తారు సార్? హాల్కి ఏం కలర్ అంటారు, బెడ్రూమ్స్కి ఏం కలర్ అంటారు? హాల్ మనకున్న వెంటిలేషను, మనకున్న ఇంటీరియర్స్, మనం తీసుకున్న ఫ్లోరింగ్ని బట్టి ఫస్ట్ ఇంటీరియర్స్ అండ్ ఫ్లోరింగ్స్ ఈ 2 కాకుండా వెంటిలేషన్ ఇంపార్టెంట్. వెంటిలేషన్ ఈ 3 తీసుకున్నాకే దానికి రైట్ కలర్ని చూజ్ చేయాల్సి ఉంటుంది. బెడ్రూమ్స్ ఆల్సో సేమ్ అండి. బెడ్రూమ్స్కి మీకు కలర్స్కి మన మైండ్కి చాలా కనెక్షన్ ఉందండి, చాలా బ్యూటిఫుల్ కనెక్షన్. మీరు చూడండి, చాలాసార్లు మీరు చాలా అలసిపోయి మీరు షూటింగ్స్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు మీకు హోమ్ నెక్స్ట్ అంతే కదా, ఇంటికి వచ్చినప్పుడు ఒక మంచి ఫీల్ వస్తుంది. కలర్స్, ఆ వాల్స్, ఆ కలర్స్, ఆ ఇంట్లోకి రాగానే కూడా మన మూడ్ మొత్తం చేంజ్ చేస్తుంది అన్నమాట. మన మూడ్ అంతా చేంజ్ చేసేది కలర్సే. కలర్స్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది మన లైఫ్లో. సార్ కలర్స్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది అంటున్నారు కాబట్టి ఇదే క్వశ్చన్తో స్టార్ట్ చేసి ఇప్పటి వరకు చాలా సబ్జెక్ట్ మాట్లాడుకున్నాం సార్. ఇన్ఫ్యాక్ట్ లైఫ్ లెసన్స్ దగ్గర నుంచి, బిజినెస్ స్ట్రాటజీస్ దగ్గర నుంచి, పెయింట్స్లో ఎన్ని రకాలు ఉంటాయి దగ్గర నుంచి చాలా విషయాలు మాట్లాడుకున్నారు కాబట్టి కలర్స్ దగ్గర ఆగాం కాబట్టి ఇక్కడ నుంచి ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ టేక్ ఆఫ్ చేద్దాం సార్. ర్యాపిడ్ ఫైర్లో యాజ్ మీకు తెలుసు ఇట్ ఈస్ ర్యాపిడ్, అంటే నేను క్వశ్చన్ అడిగిన వెంటనే మీరు ఆన్సర్ ఇవ్వాలి. సో చూద్దాం సార్ ఎంత ఫాస్ట్గా మీరు ర్యాపిడ్ ఫైర్ చేయగలరు అన్నది. ఫస్ట్ క్వశ్చన్, మీ పర్సనాలిటీకి దగ్గరగా ఉన్న కలర్ ఏదని మీరు అనుకుంటున్నారు? చెప్పారు కదా కలర్స్కి చాలా వాల్యూ ఉంటుందని లైఫ్లో. మీ పర్సనాలిటీకి దగ్గరగా ఉన్న కలర్ ఏదనుకుంటున్నారు? బ్లూ అండి. ఎందుకు సార్? మై ఫేవరెట్ కలర్. సో మీరు ఏ క్రియేటివ్ డెసిషన్ తీసుకున్నా బ్లూ కలర్లో వేసుకుంటారు అయితే? 100%. ఇప్పుడు కూడా లైట్ బ్లూ కలర్, మోస్ట్లీ బ్లూ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. ఓకే. పెయింట్స్ కాకపోతే మీరు ఇవాళ ఏ బిజినెస్ చేసేవారు? నాట్ పెయింట్స్ అనుకుంటే వేరే ఏ బిజినెస్ సెలెక్ట్ చేసుకునేవారు? పర్టికులర్గా నేను బిజినెస్ అని చెప్పను, కానీ ఏ బిజినెస్లో అయినా కానీ దాని సక్సెస్ చూస్తాను 100%. ఏ బిజినెస్ అయినా కానీ నేను సక్సెస్ అవుతానన్న నమ్మకం నాకు అన్నిటికంటే ఎక్కువ. పర్ఫెక్ట్ సార్, వెరీ వెల్ సెడ్. రీసెంట్గా ఒక క్వశ్చన్ అడిగారు, మీ టార్గెట్ ఎంత, ఒక 10,000 కోట్లు ఉంటుందా? మీరు ఎన్ని సున్నాలు పెట్టుకోవాలంటే అన్ని సున్నాలు పెట్టుకోండి. నా సక్సెస్కి ఇంత టార్గెట్ అనేది లేదు.
నా జర్నీ కంప్లీట్ అయిన దాకా నేను నా నా లైఫ్ ఎండ్ అయిన దాకా నా సక్సెస్ అనే జర్నీలోనే ఉంటాను. మీ రికార్డులు మీరే తిరిగి రాస్తూ అంతే ఉంటారు అంతే. అంతే నేనే తిరిగి రాసుకుంటాను. నేను ఒక ఇంత 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 టార్గెట్ అని అయితే నేను ఫిక్స్ చేసుకోలేదు. దాని గురించి కూడా ఆలోచించట్లేదు. నేను ఆలోచించేది ఒకటే, నెక్స్ట్ జనరేషన్స్కి ఒక ఒక పెద్ద ట్రీ, ఒక చిన్న చెట్టు నాటే దాని నుంచి, మన పూర్వీకులు ఒక చిన్న చెట్టు నాటే దాని నుంచి చాలా మనకు నేర్పారు. ఒక చిన్న చెట్టు, ఒక చెట్టుని ఒక ఇత్తనం వేసి దాని నుంచి చాలా నేర్పారు మనకి. అలాంటిది మన ఫాదర్స్ ఇచ్చిన లైఫ్ని ఒక చిన్న ఇది చాలా చిన్న డ్రీమ్ అండి. ఇది చాలా చిన్న డ్రీమ్. నేను చేయాలనుకున్నది చాలా చిన్న డ్రీము, చాలా చిన్న సక్సెస్ ఇది. దీన్ని కూడా నేను ఫుల్ఫిల్ చేయకపోతే నా లైఫ్కి ఇంక అర్థమేముంటుంది? నా లైఫ్కి ఇంక అర్థమేముంటుంది? ఒక చెట్టు నాటే దాన్ని భవిష్యత్ తరాలకి ఒక ఒక మన ఫాదర్స్ ఒక 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 దాన్ని ఇవ్వాలనుకుంటున్నారు, ఒక నీడని ఇవ్వాలనుకుంటున్నారు, దాని నుంచి ఒక పంట తీసుకోవాలనుకుంటున్నారు. అట్లా ఒక చిన్న ఇండస్ట్రీని ఒక పెద్ద ఇండస్ట్రీ చేసి, ఇలాంటి ఇండస్ట్రీస్ ఎన్నో చేసి ఫ్యూచర్ జనరేషన్స్కి ఇవ్వడంలో అంతకంటే నాకు పెద్ద అంబిషన్ ఇంకేమీ నాకు అవసరం ఉండదు కదా. దేర్ లైస్ యువర్ విక్టరీ ఆల్సో సార్. ఏదైనా ఛాలెంజ్ని మీరు ఫస్ట్ టైం ఫేస్ చేసినప్పుడు మీకు వచ్చేది పానిక్, పాజ్, ప్రే, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఏది ఆలోచిస్తారు ఎక్కువ? దానికి ముందు నేను ఆ డెసిషన్కి ముందు నేను గ్రూప్తో డిస్కస్ చేస్తాను. ఓకే. రైట్ డెసిషన్ రావటం అనేది చాలా ఇంపార్టెంట్. ఆల్వేస్ అల్టిమేట్ నేనైతే రైట్ కాదు కదా, నాకంటే కూడా నలుగురు డెసిషన్స్లోంచి వాట్ ఈజ్ బెస్ట్ అనేది ఇంపార్టెంట్. దానికి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తాను నేను. సో మీ క్లోజ్ అసోసియేట్స్తో డెఫినెట్గా రైట్ సార్, దానికి రైట్ పీపుల్తో డిస్కస్ చేస్తాను. ఆ డెసిషన్కి రైట్ పీపుల్, క్లోజ్ పీపుల్. ఎస్. గాట్ ఇట్. మీరు డీప్గా అడ్మైర్ చేసే ఒక ఇండియన్ ఆర్ గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్ ఎవరు? రతన్ టాటా. ఎందుకు? రతన్ టాటా చనిపోయినప్పుడు ఎన్నో ఇన్స్పిరేషన్స్, అంటే ఆయన లైఫ్లో ఏమి తీసుకెళ్ళను అని తెలిసి కూడా తన జర్నీని ఎలా కంప్లీట్ చేసాడు, అంతకంటే గొప్ప ఈ జనరేషన్స్కి, ఇప్పుడు వచ్చే ఫ్యూచర్ జనరేషన్కి అంతకంటే అవసరం లేదు. తనేం తీసుకెళ్ళనని తెలిసి చేశాడు. ఏది కూడా ఏది రాదు, తనకి ఏది దక్కదని కూడా ఈ కంట్రీ కోసం, నేషన్ పీపుల్ కోసం పనిచేసిన గ్రేట్ పర్సనాలిటీ. ఎవ్రీ టైం వర్క్తో బిజీగా ఉండే మీకు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం అనుకుంటే మీరు చేసే ఆ గిల్టీ ప్లెజర్ ఏంటి సార్? టీవీ చూస్తాను నేను 1 hour 2 hours, కొంచెం బ్రెయిన్ని పక్కన పెట్టాలనుకున్నప్పుడు ఏదైనా ఒక మూవీలో ఇంట్రెస్టెడ్ మూవీ చూస్తాను. అమ్మ బాబోయ్, టీవీ చూడడం కూడా ఒక గిల్టీ ప్లెజర్ అంటే మనం రోజు చేసేది అదే. అసలైంది చేయాల్సింది పక్కన పెట్టి రోజు చేసేది అదే గిల్టీ ప్లెజరా సార్? అమ్మ బాబోయ్. మీ టీం మిమ్మల్ని ఏమని భావిస్తారు సార్? స్ట్రిక్టా, విజనరీనా, కేరింగా? మీకేమని ముద్దు పేరు పెడతారు? విజనరీ. ఓకే. మీ సక్సెస్ ఫార్ములా 3 wordsలో చెప్పాలంటే ఏం చెప్తారు? కంప్లీట్ ఫోకస్డ్, డెడికేషన్, డిసిప్లిన్. ఈ 3 words. ఇంకొక 4వది పేషెన్సీ. అన్నిటికంటే అస్త్రం పేషెన్సీకి తీసుకుంటాను సార్. మీ దృష్టిలో డబ్బుతో కొనలేనిది ఏంటి? విలువలు, వాల్యూస్. అన్నిటికంటే వాల్యూస్ డబ్బుతో దేంతో కొనలేము. ఎథిక్స్, వాల్యూస్ 100%. మనిషికి డబ్బు లేకపోయినా బతకొచ్చు, కానీ వాల్యూస్ ఉంటే డబ్బు అదే వచ్చింది. సూపర్ సార్. ఇప్పుడు మీరు ఇంత లైఫ్ చూశారు, ఇన్ని అప్స్ అండ్ డౌన్స్ చూశారు, ఇన్ని స్ట్రగుల్స్ చూశారు కదా. మీరు టైం ట్రావెల్ చేసి ఆ 18 ఏళ్లకు 19 ఏళ్ల నాటి శ్రీనివాసరెడ్డి దగ్గరికి కనుక మీరు వెళ్ళి ఏదన్నా చెప్పాలంటే ఇలా చేసుకో, ఇలా చూసుకో అని ఏం సలహా ఇస్తారు సార్? ఆ జర్నీ కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు నా చేతుల్లో ఏం లేదు. నేను అక్కడికి వెళ్ళి ఇంకా ఆలోచించలేను నేను. ఎందుకంటే నా థాట్ ప్రాసెస్ ఆల్రెడీ ఒకటి చెప్తుంది, నువ్వు అది చేయి, ఇది చేయని. ఇంకా నేను అక్కడికి వెళ్ళలేదు. ఇంకా బ్యాక్ వెళ్ళి టైం వేస్ట్ చేసే ప్రసక్తే లేదు. టైం వేస్ట్ కాదు, ఇంకా అక్కడికి వెళ్ళలేను. గోయింగ్ ఫార్వర్డ్, ఓన్లీ చూపు ముందరికే ఉంది అంతే. డన్ సార్. సార్, ఆన్ దిస్ నోట్, ఇప్పుడు బిజినెస్ చేయాలి అని అనుకునే ఎంటర్‌ప్రెన్యూర్స్కి కానివ్వండి, లేకపోతే పెయింటింగ్ సెక్టర్లోకి రావాలి అని అనుకునే ఫ్రెషర్స్కి కానివ్వండి, యంగ్స్టర్స్ ఆల్ టుగెదర్, శ్రీనివాసరెడ్డి గారి అడ్వైస్ ఏదైనా చెప్పండి సార్ మీ మాటగా. అంటే ఏం చెప్తారు యంగ్ జనరేషన్స్కి? దాంతో కంక్లూడ్ చేద్దాం. యంగ్ జనరేషన్స్కి నేను ఒకటి క్లియర్గా, అంటే మై స్టేట్మెంట్ ఈజ్, వాళ్ళు నెగిటివ్ తీసుకుంటే నెగిటివ్ తీసుకోవచ్చు, దాన్ని పాజిటివ్ తీసుకుంటే పాజిటివ్ తీసుకోవచ్చు, కానీ నేను ఇచ్చే మెసేజ్ మాత్రం క్లియర్. మా జర్నీ స్టార్ట్ అయినప్పుడు
మా ఫుడ్ స్టెప్స్ ఎక్కడికి వేయాలనేది మాకు క్లారిటీ లేదు. క్లారిటీ లేకుండానే మా జర్నీ స్టార్ట్ చేసాం. కానీ ఈరోజు మీకు మీరు జర్నీ స్టార్ట్ చేయాలంటే మీకు ఇప్పుడున్న జనరేషన్స్కి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు. ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉంది మీకు మీకు ఆల్రెడీ టాలెంట్ ఉంది. మీ దగ్గర ఆల్రెడీ టాలెంట్ ఉంది. మీకు కావాల్సిన టాలెంట్కి నాలెడ్జ్ని కనుక ఇప్పుడు నాలెడ్జ్ కూడా మీకు కావాల్సిన నాలెడ్జ్ అంతా మీకు దొరుకుతుంది ఇప్పుడు. ఇంకా కావాల్సింది ఏంటంటే ఫ్యాషన్. మీకు ఆ ఫ్యాషన్ ఉండాలి. ఆ ఫ్యాషన్తో మీరు సక్సెస్ అవ్వాలనే ఒక గ్రేట్ మైండ్ సెట్ని మీరు డెవలప్ చేసుకోగలిగితే ఈ దేశాన్ని ఇంకా ఈ కంట్రీని మనం ఏ పొజిషన్లో నిలబెట్టగలుగుతాం అనేది మీ చేతుల్లోనే ఉంది. మీరే నెక్స్ట్ 5-10 ఇయర్స్లో ఇప్పుడు జరుగుతున్న వారంతా కూడా మేము నెంబర్ వన్ అని కంట్రీ వారు జరుగుతుంది. కానీ మనం ఇంత పెద్ద కంట్రీ, 150 కోట్ల పాపులేషన్ ఉన్న కంట్రీ, మనం హైయెస్ట్ ఆల్మోస్ట్ 1 or 2 పొజిషన్లో ఉన్న పాపులేషన్లో యంగర్ జనరేషన్ బిలో 30-35 ఇయర్స్ మోర్ దెన్ 50% ఉన్న కంట్రీ ఇది. మీరు తలుచుకుంటే మీరు ఎక్కడా టైం వేస్ట్ చేయకుండా మీ టైంని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే ఈ నెక్స్ట్ 10 ఇయర్స్లో గ్లోబల్గా ఈ వరల్డ్ నెంబర్ 1 కంట్రీ అవ్వటంలో మీ చేతుల్లోనే ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీతో మాట్లాడిన ఈ కాన్వర్జేషన్స్ యంగ్ జనరేషన్స్కే కాదు, మేబీ ఏ పాయింట్ ఆఫ్ లైఫ్లో అయినా మళ్ళీ రీస్టార్ట్ అవ్వాలి అని అనుకునే వాళ్ళకి ఒక మోటివేషన్, ఒక ఇన్స్పిరేషన్గా ఉంది. అండ్ మీరు అనుకున్నట్లు ఆ 1 పక్కన ఇన్ఫినిట్ నంబర్ ఆఫ్ జీరోస్ సక్సెస్, ఇన్ఫినిట్ నంబర్ ఆఫ్ జీరోస్ సార్. ఆ లెవెల్ ఆఫ్ సక్సెస్ చూస్తారు, మీరు చూడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. లైఫ్లో అందరికీ డ్రీమ్స్ ఉంటాయి, కానీ ఆ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి అని అంటే వాటిని శ్రీనివాస్ రెడ్డి గారు పెయింట్ చేసుకున్న విధానంగా హార్డ్ వర్క్తో, ఫోకస్తో, డిసిప్లిన్తో, డిటర్మినేషన్తో అండ్ అలాగే పేషెన్స్తో మనం కూడా పెయింట్ చేసుకుంటే మన లైఫ్ నిజంగా అంత కలర్ఫుల్గా ఉంటుందేమో. ఇది టెక్నో పెయింట్స్ కథ మాత్రమే కాదు, టెక్నికలర్ ఇన్స్పిరేషన్ కూడా.